కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు యేసుక్రీస్తు పేరిట శుభాభివందనములందరికీ. మరి సుదూర ప్రాంతం నుండి మన మధ్యకి విచ్చేసినటువంటి దైవజనురాలు సోదరి రిబికా మైకేల్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధుడైన కన్న తండ్రి, గొప్ప దేవ, మమ్మల్ని అందరికీ క్షేమకరంగా ఉంచి కాచి కాపాడి చక్కటి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి, ఈ పులివెందుల ప్రాంతంలో సిబిటి నందు మరి 5వ స్త్రీల లేఖనాల పరిశోధనలో భాగంగా మమ్మల్ని అందరినీ క్షేమకరంగా ఉంచినందుకు మీ పాదాలు కృతజ్ఞతలు తండ్రి. మరి సుదూర ప్రాంతం నుండి మా మధ్యకు క్షేమకరంగా తీసుకొచ్చిన శోధన బట్టి జ్ఞాపం చేసుకుని తండ్రి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాయనా. ఈ మధ్యాహ్న కాలంలో మరి అమూల్యమైన సంగతులు తండ్రి, మాకు అవసరమైన మాటలు, మీ యొక్క మహత్తు గల మాటలు తండ్రి అందిస్తుండగా తండ్రి శోధని జ్ఞాపం చేసుకుని అర్థిస్తూ ఇంతటి గొప్ప కార్యక్రమానికి నాంది పలికినటువంటి దేవజనులు యేషపన్న గారిని జ్ఞాపం చేసుకుని తండ్రి, ఆయన కుటుంబాన్ని దీవించండి తండ్రి. ఆయన పరిచర్యను, ఆయన సంఘాన్ని తండ్రి, ఆయన సంఘంలో ఉన్నటువంటి సహకారులందరినీ తండ్రి, సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపం చేసుకుని అర్థిస్తూ మీ వాక్యం పట్ల ఆసక్తితో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోమని కోరుకుంటూ క్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన పెదిరాజయ్య గారికి క్రీస్తు పేరట వందనాలు. మా స్త్రీల సమాజం రెడీగా ఉన్నారా? ప్రత్యేకంగా ఒక సాంగ్ పాడుచుండగా తర్వాత స్త్రీల సమాజం వారు ఒక గ్రూప్ సాంగ్, తర్వాత దేవుని మాటలు విందాము. వచ్చారమ్మా కింద? సరే ఈ లోపు మరి కొన్ని దేవుని మాటలు విందాము, తర్వాత మళ్ళీ గ్రూప్ సాంగ్ ఉంటుంది. ఈ సమయంలో గౌరవనీయులు పెద్దలు దైవజనులు మైకేల్ అయ్య గారు కొన్ని మాటలు అందిస్తారు. మనం అందరం చప్పట్లు కొడుతూ అయ్య గారికి సమయం ఇద్దాము. ఓకే ప్రియులారా, సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి, పెద్దలకి నా హృదయపూర్వకమైన క్రీస్తు నామములో వందనాలు. కొన్ని మాటలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. నేను వాక్య పరిచర్య చేయటానికి ఎక్కడికి వెళ్ళినా ఒక 4 మాటలు చెప్తాను. ఆ 4 మీకు కూడా నేర్పించి వెళ్తాను. మా సమయం కూడా అయిపోయింది, సాయంత్రానికి మేము వెళ్ళాలి, రేపు పొద్దున్న ఆరాధనలు ఉన్నాయి. ఓకే, వాక్యము సుత్తు వంటిదే అన్నారు. మా సంఘానికి ఇదే చెప్తాను. సుత్తు కొట్టినప్పుడు రాయైనా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సుత్తికి అనుకూలంగా మారాలే తప్ప ఎదిరించి పోయిందనుకో ఎంత ప్రమాదం అంటే, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక యజమానికి పనివాడు పుట్టినరోజుకి పెద్ద విగ్రహం కట్టాలనుకున్నాడట. ఏం కట్టాలనుకున్నాడు? విగ్రహం. పుట్టినరోజు అయ్యగారి విగ్రహం చక్కగా చెక్కాలి అనుకున్నాడంట శిల్పకారుడు, ఆ పనివాడు. సరే వెళ్ళిపోయి ఆ కొండల్లోకి వెళ్ళి ఒక పెద్ద కొండని క్రేన్ల సహాయంతో ఎత్తారు, తీసుకొచ్చారు, చెక్కటం మొదలు పెట్టారు అయ్యగారి విగ్రహాన్ని. ఆ చెక్కే క్రమంలో ఆ కొండ భాగంలో కొంత భాగం వెళ్ళిపోయిందంట, దెబ్బలు తట్టుకోక. వెళ్ళిపోతే దాన్ని మళ్ళా తెచ్చి చెక్కే ప్రయత్నం చేస్తే అది చెక్కబడతలేదంట, వెళ్ళిపోతుందంట. సరే అది పోతే పోయిందిలే, ఉన్నదాన్నైనా అయ్యగారి విగ్రహం చక్కగా చెక్కుదామని మొదలుపెట్టి చెక్కేసాడంట. ఏంటది? విగ్రహం. ఇక అయ్యగారు పుట్టినరోజు వచ్చింది, పొద్దున్న అయ్యగారు ఇంట్లో ఉండి రావటమే, అయ్యగారు నీ కొరకు నేను మంచి విగ్రహం పెట్టాను, అది మీ చేతుల మీదగానే మీరు చూస్తూ ఉండగా ఓపెనింగ్ చేయాలని అయ్యగారిని ఇలా తీసుకొచ్చాడంట. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళేటప్పటికి అది భారీ విగ్రహం అవటంతో అయ్యగారు చూడలేకపోతున్నాడంట. వెళ్ళి అక్కడ ఏదైనా పూజ కార్యక్రమం చేయలేకపోతున్నాడు అంట దానికి. అప్పుడు ఎరా నువ్వు విగ్రహం చేసావు, ఓకే,
అక్కడికి వెళ్ళటానికి ఒక మెట్టన్న కట్టలేదు అన్నాడంట. వెంటనే ఈ ఉల్లి దెబ్బలకి తట్టుకోలేక వెళ్ళిపోయిన రాయి మొక్క ఉంది అక్కడ, అది తీసేసాడంట. అంటే ఉల్లి దెబ్బలకి చుత్తి దెబ్బలకి దెబ్బలు తిన్న విగ్రహము ఒక చక్కటి రూపంతో వచ్చేసి అదేమో మొక్కబడుతుంది, ఇదేమో తొక్కబడుతుంది. అలాగే విశ్వాస జీవితంలో ఈ వాక్యం అనే చుత్తి దెబ్బ పడినప్పుడు సర్దుకోవాలి తప్ప ఆ కొండలాగా పారిపోకూడదు. పారిపోయామా జీవితాంతం తొక్కబడతాం. ఎక్కడ? నరకంలో. ఓకే. తర్వాత వాక్యానికి ఉన్న మరొక గుణం సుత్తి, మరొక కత్తి, ఖడ్గం అన్నారు. తర్వాత శాకనవాని చేతిలో సబ్బు అన్నాడు. సబ్బుతో మీరు ఆడవాళ్ళకి బాగా తెలుసు, బట్టల్ని సబ్బు పెట్టి ఏం చేస్తారు? మీరు దాన్ని తోముతారా? అది మిమ్మల్ని తోముద్దా? అంటే వాక్యానికి ఉన్న గుణం ఇది. ఇది నాకే చెప్పారు, నాకే ఇది అంతా ఏదో ఉద్దేశించి చెప్పారని సంగమా మీరు అనుకుంటే ప్రమాదంలో ఉంటారని చెప్తా. మాకు అదే చెప్తానండి. ఏ ఒక్కరు వాక్యానికి నొచ్చుకుని వెళ్తే వాళ్ళ ఇళ్ళకి నేను వెళ్ళను. అలా కట్టబడింది సంఘం. మళ్ళీ చివరికి వాళ్ళే వస్తారు. ఎందుకంటే ఇది తెలియదు. వెళ్ళిన వాళ్ళు ఏమంటారంటే, అయ్యగారు చూసావా, మేము మా కుటుంబం ఎంత కుటుంబము, పెద్ద కుటుంబం, 20 మంది ఉన్నాం, కనీసం వచ్చి పిలవచ్చు కదా అని ఆ అమ్మకి ఇరిగింటాకి పొరిగింటాకి పక్క విశ్వాసులకి సంకేతాలు పంపిస్తూ ఉంటారు నా దగ్గరికి. కానీ అక్కడ ఏం వాడతారంటే వాక్యమే వాడతారు. తప్పిపోయిన గొర్రె కోసము 99ని విడిచిపెట్టి కాపరు వెళ్ళలేదా అని వాక్యాన్ని మాట్లాడటం మనకి అందరికి తెలుసు. అయితే వాళ్ళకి చక్కటి పాఠం చెప్పా. వాళ్ళు వచ్చిన తర్వాత తప్పిపోయిన కుమారుడు అంటే దీనికి ముందు ఎగ్జాంపుల్ వాళ్ళు అనుకున్నట్టుగానే ఉంది. ఎలా? 99 గొర్రెల్ని విడిచిపెట్టి అడవిలో తప్పిపోయిన గొర్రె కోసము కాపరు వెళ్ళడా అని ఎవరన్నారు? ఎవరి సందర్భం అది? యేసు ప్రభు వారు అక్కడ ఉన్న ప్రజల్ని, అక్కడ ఉన్న వృత్తిని ఆలోచించి మాట్లాడుతున్న సందర్భం అది. ఎందుకంటే విశ్రాంతి దినమున యేసు ప్రభు వారు ఒక స్వస్థత చేస్తాడు. దానికి ధర్మశాస్త్రంలో ఉన్న వీళ్ళకి, ఇశ్రాయేలుకి మంట. అంటే విశ్రాంతి దినమున నువ్వు పని చేయకూడదు కదా, నువ్వు ఎందుకు చేశావు అన్నప్పుడు యేసు ప్రభు వారు సమాధానం ఇస్తున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అరే బాబు, ఆపదలో ఉన్నాడు, ఇబ్బందులో ఉన్నాడు, ఏంటి ఇరుకులో ఉన్నాడు, వాడిని తప్పియటము న్యాయం అని నేను అనుకున్నాను, తండ్రికి కూడా న్యాయమే. ఒకటి చెప్తున్నా ఏంటంటే, మీరు గొర్రెలు కాసుకుంటారు కదా, మీకు ఒకటికి 100 గొర్రెలు ఉన్నాయి అనుకో, 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయి వెళ్ళిపోయింది అనుకో, ఆ కాపరి ఈ 99ని విడిచిపెట్టి 99ని విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం వెళ్ళడా అన్నప్పుడు న్యాయంగా వెళ్తారు అన్నది వాళ్ళకి తెలుసు. మీకు అది న్యాయం అయితే విశ్రాంతి దినమున నేను చేయటం కూడా ఇది న్యాయము అని చెప్పడానికి ఆ మాట వాడాడు. కానీ మనం ఎలా వాడుకుంటాం ఆ మాటని? అయ్యగారు కదలడా, నేను టెస్ట్ వేసి కూర్చుంటాను, రాడా అంటే ఎందుకని ఇలా? అంటే వాక్యం అర్థం అవ్వలేదు. కానీ అర్థమైంది. ఎలా అర్థమైంది? మనకు అనుగుణంగా తీసేసుకున్నాం ఆ మాటని. అదే మాటలో చివరికి వెళ్తే లోకా సువార్త 15వ అధ్యాయం చూడండి. ఇప్పుడు ఆ సందర్భం మీకు అర్థమయ్యేటట్టు చెప్పి ముగిస్తాను. లోకా సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చూడండి. అంటే ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారు, చిన్నోడు పెద్దోడు. అందులో ఒకడు, తండ్రి ఇదంతా కుదరదు కానీ మరి నీ ఇంట్లో ఉండి వెళ్ళిపోవాలనుకుంటున్నా, నా ఆస్తి నాకు ఇచ్చే అంటాడు. అడుగుతాడు, నా ఆస్తి ఇచ్చే అని వెళ్ళిపోతాడు. దేశాంతరం పోతాడు. ఆ పంచుకుని వెళ్ళిందంతా దుర్వ్యాపారులకి నష్టం చేసేసుకుని వాడికి ఏమీ దొరక్క పందులు మేపడానికి ఒక జీతకోడి కిందకి వెళ్ళినప్పుడు ఆ జీతకోడికి ఆయనకి వచ్చిన ఆలోచన ఏంటంటే, అరే
నా తండ్రి ఇంటిని నేను వదిలేసి వచ్చానే, నా తండ్రి ఇంట అనేక వాళ్ళు పనివాళ్ళు ఉన్నారే. ఇక్కడ ఇల్లు అంటే ఏమనుకున్నారు? ఆలోచించండి. సంఘం అండి. సంఘం నుండి పోయినోడు 99 గురించి మాట్లాడకూడదు. దేవుడు అంటున్నాడు నువ్వు చచ్చిపోయావు అంటే సంఘం ఇంటి నుండి తప్పుకుని వెళ్ళినోడు ఒప్పుకుంటున్న సంఘటన అక్కడ ఉంది. అయ్యో నేను ఎంత పాపం చేసి తిని, నా తండ్రి ఇల్లు నేను వదిలేసి వచ్చి ఎంత దుర్మార్గం చేసి తిని, ఎంత పాపం చేసి తిని, ఎంత చచ్చిపోతుంది అని ఆయన ఒప్పుకుంటున్న సందర్భం అక్కడ ఉంటే ఇది ఎవ్వరికి అర్థం కాదు. అయ్యగారు రావాలి, బతిమలాడుకోవాలి, తెచ్చుకోవాలి. ఇది లేదు బైబిల్లో. చూద్దాం, ఆ సందర్భం చూద్దామండి. లోకాసువార్త 15వ అధ్యాయము 16వ వచనం చూడండి. పంచుకుని వెళ్ళిపోయాడు, ఇంటి నుండి వెళ్ళిపోయాడు. అయితే ఎక్కడ 16 అనమ్మా? వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడిను గాని ఎవడను వానికి ఏమియు ఇవ్వలేదు. అంటే కనీసం పందులు తినే పట్టుకోవడానికి ఏమైపోయింది? కరువు అయిపోయింది, దొరకలేదండి, దొరకలేదు. అప్పుడు ఏమనుకున్నాడు? బుద్ధి వచ్చిందంట మనవాడికి. బుద్ధి వచ్చి, అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, ఇదేంటండి అక్కడ ఏమని రాయబడి ఉంది? నీకు విరోధంగా పాపం చేశాను అనొచ్చుగా. అంటే ఇంటి నుండి సంఘం నుండి వెళ్ళిపోయినవాడు ఎవరికి విరోధంగా పాపం చేసినట్టు? సంఘమునకు, పరలోకమునకు పాపం చేసినట్లు గుర్తుపెట్టుకోండి. భయంకరమైన పాపం ఇది. ఒక ఆత్మల పట్ల భారము కలిగి కన్నీరు కార్చి కన్న తండ్రిని వదిలి వెళ్ళటం అన్నది పరలోకానికి విరోధంగా పాపము చేసిన వారు అయిపోతాం. ఇది తెలియక అయ్యగారు కాపర వెళ్ళినట్టుగా నువ్వు కూడా వచ్చేయాలి, సంఘాన్ని విడిచిపెట్టి. ఎక్కడికి వచ్చేయాలి? నువ్వు ఆల్రెడీ సచ్చావు. నీ దగ్గరకు వచ్చి ఏమొస్తుంది? కంపు వస్తుంది. వస్తుంది రాదా? ఎప్పుడు కూడా ఈ పొరపాటు మనం చేయొద్దండి. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు పెట్టాడో పొద్దున అమ్మగారు చెప్పింది. ఎప్పుడైతే మన మీద నిందలు అవమానాలు వస్తున్నాయో ఆనందంతో ముందుకెళ్ళాలి తప్ప ఆ నిందలను చూసి భయపడేవాడు ఎప్పటికీ క్రైస్తవుడు కానేరడని నేను చెప్తున్నాను. ఇక్కడ చదవండి. నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని తండ్రి. అంటే సంఘము నుండి బయటకు వెళ్ళటం అంటే చాలా ఈజీ అనుకుంటున్నారు మనుషులు. ఈ విషయం తెలియదు ఎవరికి. ఇక్కడ నుండి బయటికి వెళ్ళాం కనుక మనం సజీవులమే. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు చచ్చిపోయావు. జీవిస్తున్నావన్న పేరు మాత్రం నీకుంది, కానీ నువ్వెవరివే? మృతుడివే. నువ్వు మృతుడు అని తెలియక ఏదేదో కార్యక్రమాలు చేసుకుంటారు. అమ్మగారు చెప్పినట్టుగా ఎవరైతే దేవుడి వైపుండి దేవుడి యొక్క పాదాల దగ్గర కన్నీరు విడుస్తూ మోకరిస్తారో వాళ్ళు స్నేహమే మనము చేయాలి. అర్థం చేసుకోండి. ఇక మీదట బుద్ధి వచ్చేసింది మనోడికి. ఇక మీదట నీ కుమారుడని అనిపించుటకునకు యోగ్యుడును కాను. అయ్యా మళ్ళీ తిరిగి వస్తున్నాను, నన్ను కనీసం నీ కూలివాడుగా కనీసం ప్లీజ్ తండ్రి. అంత యోగ్యత కోల్పోయానయ్యా నేను. వెళ్ళి వాళ్ళు మాట వీళ్ళు మాట నేను వెళ్ళిపోయానయ్యా. నేను పరలోకానికి విరోధంగా పాపం చేశానయ్యా.
మరలా నీ సంఘానికి వస్తానయ్యా, మరలా నీ ఇంటికి వస్తానయ్యా. ఎలా వస్తానో తెలుసా? నాకు అంత యోగ్యత లేదు. కానీ మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఇంకా ఒక్కో క్యారెక్టర్ వచ్చింది. ఆ క్యారెక్టర్ అన్న, తమ్ముడమ్మ. అన్న తండ్రి దగ్గర ఉన్నాడు, ఆ పరిచర్య చేస్తున్నాడు, సభలు పెడుతున్నాడు, ఇంటింటికి వెళ్ళి సువార్త చేస్తున్నాడు. అదే పొలం పండుకండి. ఈ లోకం అనే పొలంలోకి వెళ్ళిపోయాడు పెద్దోడు. ఈడు వచ్చేసాడు, పనివాడికి వద్దామని వచ్చేసాడు. ఈ పెద్దోడికి అసూయ వచ్చేసింది. ఎందుకు? ఆడు ఇప్పుడు దాకా సంఘం బయటికి వెళ్ళిపోయి నానా ఏషియాలేచి గత్తర చేసినోడిని మళ్ళీ తీసుకొచ్చి పక్కన గుజ్జోబెట్టుకున్నాడా? మా నాన్నకి ఏమైనా బుద్ధి ఉందా, మైండ్ ఉందా? నేను రానిక ఎక్కడికి, నేను ఇంట్లోకి రాను. ఓరు నాయనో, ఇదేమి గందరగోళం అనిపించింది బైబిల్ చదువుతుంటే. ఆడొచ్చాడు, ఎలా వచ్చాడు చూడండి. అంత యోగ్యత లేదయ్యా. కూలివాడుగా బతికిపోతా సంఘంలో, పరిచర్య చేసేవాడుగా. నీ కుమారుని అనిపించుకోలేనిక అయోగ్యత కోల్పోయాను అని తగ్గించుకుని వచ్చాడండి. అనుకుని చూడండి, తండ్రి మనస్సు, కాపరి మనస్సు. మీరందరూ వచ్చారే, ఎవరో ఒక కుటుంబం మిస్ అయింది. ఈయన చూపులన్నీ ఆ కుటుంబం మీదే ఉంటాయి, మీకు తెలియదు. అడుగుతూ ఉన్నాడు, వాళ్ళు రాలేదా పాట పాడరా, వీళ్ళు రాలేదా పాట పాడరా, పాట పాడండి, గ్రూప్ సాంగ్ పాడండి, మామూలు సాంగ్ పాడండి. ఏంటి తండ్రి కోరిక, ఆశ ఏంటి? నా పిల్లలు నా కంటి ఎదుట కనబడాలి, నిలబడాలి. ఇంత తప్ప ఏముంటుందండి సంఘ కాపరికి? చెప్పండి, ఏముండదండి. ఆశ ఆత్మీయంగా కన్నా నా పిల్లలు ఒక సెమినార్కి, ఒక స్త్రీల కూటానికి, ఒక సభకి అందరు కనపడాలి. అంతేకాండి మన కుటుంబంలో మనం కూడా అదే అనుకుంటాంగా. ఏదన్నా ఫంక్షన్ వచ్చిందనుకో, చిన్నోడు రాలేదనుకో, మీ చూపులు ఎవరి మీద ఉంటాయి? వచ్చిన పెద్దోడి మీద ఉంటాయా? చిన్న కొడుకు రాలా, చిన్న కోళ్ళు రాలా, ఏమో డబ్బులు దొరికినాయో దొరకలేదు. ఆడికేమో కుళ్ళు ఎక్కువైపోయింది, పెద్దోడిని ఎక్కువ చూస్తున్నాడని. తండ్రి ఏమో ఎలా ఆలోచిస్తున్నాడు? ఈ తండ్రి కూడా వాడు వెళ్ళిన కాడి నుండి ఆ గుమ్మ యొక్క తలుపులు తెరసే ఉన్నాయి. ఇక దూరం నుండి చూశాడంట, అమ్మా నా కుమారుడు వస్తున్నాడు నా కుమారుడు. ఆ చూస్తున్న కళ్ళు కాయలు కట్టిన ఆ కళ్ళుతో తండ్రి అప్పుడు నడక బయటెట్టాడు. ఎందుకు? వాడు కదిలాడు, వస్తున్నాడు, మనస్సు మార్చుకుని వస్తున్నాడు, చచ్చిన వాడు వస్తున్నాడు అని అప్పుడు ఎదురు వెళ్తున్నాడు తండ్రి. చూడండి, చూసి కనికరపడి ముద్దు పెట్టుకుని, అప్పుడు ఆ కుమారుడా అతనితో, తండ్రి మళ్ళీ చెప్తున్నాడండి. ఎవడన్నా తప్పిపోయి వచ్చినాడు ఈ మాట మాట్లాడతాడండి. తప్పిపోయి వచ్చినాడు, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, సంగమా నన్ను మందించండి, నన్ను క్షమించండి అంటారండి. ఎందుకని? ఇదనరు. 99 ఇడిచిపెట్టి ఒకటి కోసం రాడా? నీ సిగ్గు చెడవా? ఆలోచించండి. ఒప్పుకుంటున్నాడు తప్పిపోయిన కుమారుడు. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారునని అనిపించుకున్నటకును యోగ్యుడను కానెను. అక్కడేంటయ్యా, నేను అక్కడ కూర్చుంటాను అనాలి వచ్చినోడు. కానీ ఏ కర్మశాలకు ఆడుకు బుద్ధి వచ్చి అక్కడ కూర్చున్నా దుష్టశక్తులు అంటే ఎక్కడ కూర్చున్నా సీట్ ఇవ్వను అన్నాడు అయ్యగారు. చెడగొట్టేతారు. బుద్ధి వచ్చిన కూడా తప్పిస్తారు. క్రమాన్ని తప్పించే మనుషులు ఉన్నారు మన మధ్యలో. చాలా జాగ్రత్తగా వినాలి. అయితే తండ్రి
తన దాసులను చూసి వస్త్రాలు పట్టుకురండి రా, ఒక ఉంగరం పట్టుకొచ్చేయండి. ఆడికి పాదాలు కూడా లేవు, చెప్పులు లేవు, దరిద్రుడిలాగా ఉన్నాడు, చెప్పులు తొడిగిచ్చేయండి ముందు. అబ్బబ్బా, మంచి విందు చేసేస్తున్నారండి, ఘనంగా విందు జరిగిపోతుంది. ఇక పెద్దోడు వచ్చేసాడు. పెద్దోడు వచ్చి ఏమనాలి? అమ్మయ్యా, పరలోకాన్ని విడిచిపెట్టి పాపం చేసిన నా తమ్ముడు మరలా ఆయన సన్నిధికి, నా కుటుంబంలోకి వచ్చేసాడని వాటేసుకోవాల్సిన ఈడు ఏమైపోయాడు? అప్పుడు అతడి పెద్ద కుమారుడు, రిఫరెన్స్ చెప్పమ్మా, 25వ వచనం చదవండి. రాగా అబ్బా వాద్యాలు, అబ్బాబ్బా ఆడావుడి కొడుకు వచ్చేసాడు, తప్పిపోయినోడు వచ్చేసాడు, పరలోకానికి విరోధంగా పాపం చేసినోడు వచ్చాడు, ఇంటిని సంఘాన్ని కాదనుకున్నవాడు వచ్చేసాడని విందుగా పండగ అయిపోతుంది అక్కడ. ఈ పండగ చూశాడు ఎవరు? పెద్దోడు. చూసేమన్నాడు అంటే ఆడు మొహం చిన్నబుచ్చుకుని వెళ్తాను కూడా ఇష్టం లేకుండా రే ఇటు రా అన్నాడు. పనివాళ్ళు ఒకరిని పిలిచాడు, వచ్చాడు. ఇదేంటి ఘనకారం ఏమో నాకు చెప్పకుండా పెద్దోడికి, నన్నేమో సువార్తని ఇంటికి పంపించి ఆడు రాగానే ఏంటి పండుగ చేస్తున్నాడు అని. మన సంఘ బద్దలు కూడా అట్టగుంటారండి సంఘాల్లో, తట్టుకోలేము. ఏది జరిగినా మన మంచి కోసం అని ఓర్చుకోండి సంఘమా. ఏదో ఒక రోజు మనకి మేలు జరగబోతుంది. అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో ఉండాలి తప్ప ఇలాంటి క్యారెక్టర్లు వద్దండి మనకి, వద్దు. దాసుని పిలిచాడు, అతనితో ఆడి నిజం చెప్పేశాడు, మీ తమ్ముడు వచ్చి ఉన్నాడు. అయితే ఇదేంటి కోపం వచ్చిద్దా? నీ సహోదరి తప్పిపోయి పరలోకానికి విరోధంగా పాపం చేసి వెళ్ళిపోయి బుద్ధొచ్చి సంఘంలోకి వస్తే నీకెందుకు అసూయ? చెప్పన్నయ్య, ఆలోచించండి. అసూయ పడతారా? ఆడిని ప్రేమించాలండి, మనము దగ్గరకు హత్తుకోవాలండి. ఈ వచ్చినోడిని ప్రేమించం కానీ వెళ్ళిపోయినోడు కోసం వాడికి అయ్యారా వెళ్ళా, నువ్వు వెళ్తే వచ్చేసిదట, వెళ్ళా, మేము మాట్లాడొచ్చామా, నిన్నే వెళ్ళమన్నాడు. అంటే బైబిల్ తెలియదండి, బైబిల్ అంచులు తెలియదు, బైబిల్ ప్రారంభం తెలియదు, బైబిల్ సందర్భాలు తెలియదు, అనేటివే పంపించేటివే. ఈయన ఈ గోలు తట్టుకోక ఇంకా తండ్రి వెళ్తున్నాను, అంత నీ చిత్తం అయ్యా, వెళ్ళంగానే అప్పుడు మొదలు పెడతాడు. సచ్చినోడు ఏం మొదలు పెడతాడు? సచ్చినోడి దగ్గర అంత కొంపే ఉంటుంది. ఏమయ్యా, సుందరమ్మను ప్రేమించినట్టు నన్ను ప్రేమిస్తున్నావా నువ్వు? సుబ్బారావుని ప్రేమించినట్టు నన్ను ప్రేమిస్తున్నావా? నాకేం బయట అన్నం పెడితివి, ఆయన్నేం తీసుకెళ్ళి ఓరి మొక్కేసి పెడితివి, మేము అంత అమాయకులువా? కంపు వెళ్ళకూడదు, ఆడు రావాలి. వచ్చాడా లేదా? వచ్చాడు. ఎలా వచ్చాడు తెలుసా? మనస్సు మార్చుకుని వచ్చాడు. నువ్వు వెళ్ళి తీసుకొస్తే మళ్ళీ వెళ్ళిపోతాడు. ఎందుకు? వాడు మనసు మారక ముందులో లాక్కొచ్చావుగా. ఏమండి, ఈడు కోప్పడి అసలు లోపలికి వెళ్ళటానికి మనసు లేక అయ్యో బాబోయ్, తండ్రి వచ్చి, రే ఎందుకురా నీకు అసూయరా, రే తప్పిపోయినోడు వచ్చాడు కదా, నువ్వు రారా అంటే వద్దండి. అన్న క్యారెక్టర్లో ఎవరికన్నా ఉంటే తీసేసుకోవాలి. తప్పిపోయిన కుమారుని యొక్క రియల్ స్టోరీ ఇది ఎవరు చెప్పరు, ఏదేదో వాగేసుకుంటారు. రైట్, ముగిస్తా. అందుకతడు, అమ్మ ఎక్కడ చదువున్నావు చెప్పండి, నేను గుడ్డోడినన్ను ఇందాక చెప్పా. ఆది కాండము ప్రకటన గ్రంథం తీయమంటే టక్కన తీస్తా, కానీ మహిమల పుస్తకాలు నాకు తెలియదు. మీరు ఏం చదువుతున్నారో నాకు చెప్పాలి. 29 చదవండి.
ఇక్కడ కొంపొస్తుంది అన్నయ్య దగ్గర. అరే నేను ఇన్నేళ్ళు మట్టి ఆడు పోయినా కానీ నేను నిన్ను అంటు పెట్టుకుని ఉన్నానే, నీ దగ్గరే ఉన్నానే, నీకే పరిచర్య చేస్తున్నానే. నువ్వు ఆ గల్లీకి వెళ్ళమంటే ఆ గల్లీలో సువార్త చేసి వచ్చా, ఆ ఇంటికి వెళ్ళమంటే ఆ ఇంటికి వెళ్ళి వచ్చా. ఇప్పుడు కూడా నేను లోకం అనే పొలంలోకి పని చేసి వస్తున్నా, నేను సువార్త చేసి వస్తున్నా అని పెద్దోడు తండ్రి దగ్గర వాపోతున్నాడు. అసలు ఎప్పుడూ మీరలేదే తండ్రి. అసలు నేనుండగా నీ మాట విన్నానని మేకనన్న కోసేవా డాడీ? ఆడొచ్చాడని డ్రమ్ములు వాయిద్యాలు పండగలు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నాకు ఒక మేక పిల్లలన్న కోసావా, ఒక కోడి పిల్లలన్న కోసావా తండ్రి? ఇదేంటండి? ఇలాంటి క్యారెక్టర్లు ఉంటారంటండి సంఘంలో. ఇలాంటి మనం వాక్యం చేత ఏం చేయాలి? కొయ్యాలి, ఆపరేషన్ జరగాలి ప్రతి సంఘంలో. నేను మన సత్య సంబంధమైన సంఘంలోకి వెళ్ళి బోధ చేయటం కాదండి. నేను మీటింగ్ పెడితే 200-300 పాస్టర్లు చెప్తారు. అందరికీ అంత దగ్గరికి వెళ్ళిపోతా, అంత దగ్గరికి వెళ్తాను. అసలు ఆరాధన ఉందన్నా కానీ వదిలిపెట్టరు. నువ్వు రా బాబు, నువ్వు రాడాడి, మా సంఘంలో వాక్యం చెప్పుడాడి, ఉపాస కూటాలు డాడి, లాస్ట్ రోజన్నా రాడాడి అని బతుకులాడుకుని తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే నా కత్తి, నా వాక్యము ఆపరేషన్ బాగా చేసిద్ది. కాకపోతే తట్టుకోవాలి. మొత్తం ఉండదు, డైరెక్ట్ అటాక్కే. అయితే ఇప్పుడు తండ్రి మాట్లాడుతున్నాడు. ఉన్నావు అంటే సంఘంలో ఉన్నావు, పరలోకంలో ఉన్నావు, నీకేంటి పోయే కాలం? ఆడికొచ్చింది పోయే కాలం. ఆడు బ్రతికి వచ్చాడు, చేర్చుకుందాం, నీకేంటి ఇబ్బంది? అదే తండ్రి మాట్లాడుతున్నాడండి. నిక్తమే ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికినో, ఎవరైనా సంఘాన్ని విడిచిపెట్టాడు అంటే చనిపోయినట్లు. ఆడు బ్రతకాలంటే వీడులాగా మనసు మార్చుకుని ఎక్కడికి రావాలి? సంఘానికి రావాలి. అప్పుడే మనలో ఎవరికైనా అలాంటి కాన్సెప్ట్ ఉంటే, మార్చుకుంటే తండ్రి దగ్గర, తండ్రి ఇంటి దగ్గర అవకాశం, అదే పరలోకం, అదే పరలోకానికి ప్రతిబింబమైన సంఘం. కనుక ప్రియులారా, ఇలాంటి భావజాలాలు ఒకవేళ ఎప్పుడన్నా దుష్టుడు మనలో పెడితే ఈ వాక్యం మనకు గుర్తొచ్చి తీసేయటమే. వద్దు. అలాంటి మనస్సు, తప్పిపోయిన కుమారుడు మనస్సు, నాది ఆస్తిని లాక్కుపోయాడు. ఇప్పుడు కూడా అట్టగా కొన్ని సంఘాలు. ఎంబీటీహెచ్ చేసాం, ఏంటి పాఠం ఇవ్వకుండా డైరెక్ట్గా ఎక్కుతున్నావు. ఓరు బాబోయ్, ఇదో తంట వచ్చి పడ్డది. ఎంబీటీహెచ్ చేస్తే ఏమివ్వాలి? ముందు పరిచర్య నేర్చుకున్నానా, పాఠం తర్వాత. ముందు బ్రతుకుని చూపి. ఇలా పోటీలు పెట్టుకుని వాక్యాలు చెప్పడానికి ఆతృతంత పడినంత ఆత్మల పట్ల భారం కలిగి ఈరోజు సంఘంలో ఉన్న ఎవరికి ఆసక్తి తగ్గిపోయింది ఆత్మల పట్ల. కనుక మనము ఇక్కడ వాక్యం నేర్చుకోవాలి, చెప్పింది వినాలి, విధేయతగా ఉండాలి. విరిగి నలిగిన మనస్సు ఆయన బలిష్టమైన చేతి కింద ఇలా ఉంటే మనకి ఎప్పుడు ఏం కావాలో ఆ తండ్రి అయిన దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఓకే, ఇంతటితో నా చిన్న వాక్యం ముగించుకుంటున్నాను. మంచిది. ప్రేమ దేవుని వర్లరా, సంఘానికి అవసరమైనటువంటి విలువైన శ్రేష్టమైన మాటలు మన ఆత్మీయ జీవితంలో మనం త్రుట్టిల్లిపోకుండా, మనల్ని మనం చూసి
గర్వపడకుండా మనల్ని తగ్గించుకొని దేవుని బలిష్టమైన రెక్కల కింద వినమ్రులమై వినయ మనస్సు కలిగి తగ్గింపు జీవితం కలిగి జీవించాలని మరి వాక్యములో నుంచి ఎన్నో విలువైన శ్రేష్టమైన మాటలు అందించినటువంటి దైవజనులు మిఖాయేలు గారికి మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు. అందరూ కూడా మీ యొక్క ఆనందాన్ని వ్యక్తపరచవలసిందిగా కోరుచున్నాం. మరి ఈ సమయంలో స్త్రీల సమాజం వారు వచ్చి ఒక గ్రూప్ సాంగ్ పాడిన తరువాత వర్తమానంలోనికి వెళదాం. అందరూ కూడా త్వరగా రావాలి, సమయం ఎక్కువ అవుతుంది, త్వరగా రావాలి. పేరును నా పేరు పిలవక ముందు నేను రావాలనుకోవాలా. పిలిచి రాకపోదామంటే ఇక అయిపోయింది, సగం అయిపోయింది ఆడికి. అవును, నా పేరు పిలవక ముందు నేను ఆడ ఉండాలనుకోవాలా. నా పేరు ఎప్పుడు పిలుస్తాడా, నా పేరు పిలుస్తాడా లేదా, పిలిస్తే పోతాను లేకుంటే నేను పోను. అందరి పేరు పిలిచాడు, నా పేరు పిలవలేదే. మైకులు పగిలిపోవాలా, రావాలా. అనుష ఏమి, అనుషని ప్రత్యేకంగా పిలవాలి. రెడ్డి తల్లి, లేక నాకు రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఉన్నాయి. వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. జీవిత కాలంలో బంధు బలగం భాగ్యాలు కాసేపటి పయనంలో జననం మరణం మధ్యన ఉన్న జీవిత కాలంలో బంధు బలగం భాగ్యాలు కాసేపటి పయనంలో ప్రాణం పోయే స్థితిలో ఎందరు నీతో ఉన్నా ఆపగలరాని మరణం ఈ ఒంటరి పయనంలో అయ్యో మానవ తెలుసుకో ఈ జీవిత సత్యాన్ని, నీ జీవిత సత్యాన్ని. జననం మరణం మధ్యన ఉన్న జీవిత కాలంలో బంధు బలగం భాగ్యాలు కాసేపటి పయనంలో
నీవు తినినా గాని పట్టు పరుపుపై ప్రతిదినం పరుండినా గాని బంగారు గిన్నెలో నేతి ముద్దలే నీవు తినినా గాని పట్టు పరుపుపై ప్రతిదినం పరుండినా గాని బంధు బలగమే శ్మశానానికి నీతో వచ్చిన గాని మట్టి పరుపుపై గంధపు చెక్కలతో కాల్చిన గాని ఎవరు రారు నీతో ఏ ఒక్కరు రారు నీతో అయ్యో మానవా ఎందరు నాకు ఉన్నారని ఒంటరివయ్యావా జననం మరణం మధ్యన ఉన్న జీవిత కాలంలో బంధు బలగం భాగ్యాలు కాసేపటి పయనంలో దేహములోనే ఆత్మ విలువనే నీవు మరచిపోయి శరీరమాయల మునిగి రేలుతో మోసపోతున్నావా నీ దేహములోనే ఆత్మ విలువనే నీవు మరచిపోయి శరీరమాయల మునిగి రేలుతో మోసపోతున్నావా దైవ బంధమే ఆత్మ బంధమై ప్రేమను పంచిన గాని క్రీస్తు ప్రాణ త్యాగమే నీకై చేసెను తెలుసుకో ఆత్మయే జీవింపజేయను శరీరమే నిష్ప్రయోజనం అయ్యో మానవా నీవొక ఆత్మవు దేహాన్ని వదిలి వెళతావు మరో లోకము జననం మరణం మధ్యన ఉన్న జీవిత కాలంలో బంధు బలగం భాగ్యాలు కాసేపటి పయనంలో జననం మరణం మధ్యన ఉన్న జీవిత కాలంలో బంధు బలగం భాగ్యాలు కాసేపటి పయనంలో ప్రాణం పోయే స్థితిలో ఎందరు నీతో ఉన్నా ఆపగలరాయి మరణం ఈ ఒంటరి పయనంలో అయ్యో మానవ తెలుసుకో ఈ జీవిత సత్యాన్ని నీ జీవిత సత్యాన్ని జననం మరణం మధ్యన ఉన్న జీవిత కాలంలో బంధు బలగం భాగ్యాలు కాసేపటి పయనంలో థ్యాంక్ యూ అందరికీ మంచిది. చక్కటి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి స్త్రీల సమాజం వారికి ప్రభువు నామములో వందనాలు. మరి ఈ సమయంలో ఓకే, మరి ఈ సమయంలో అందరం దేవుని వాక్యాన్ని విందాం. శ్రద్ధగా ఆసక్తిగా ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా దేవుని మాటలు ఆలకించవలసిందిగా కోరుచు మరి ఈ సమయంలో దైవ సందేశాన్ని అందించవలసిందిగా ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ రేపల్లె కళాశాల ప్రిన్సిపాల్ గారు అయినటువంటి రెబకక్క గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానించుకుందాం. మంచిదండి. మరి 2వ తరగతిలోనికి మనల్ని చేర్చిన ఘనత దేవునికి
మరి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించిన దైవ సేవకులు కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని మరి వాక్య భాగంలోకి వెళ్దాం. దయగలిగిన మా కన్న తండ్రి, మొదటి నైనా తరగతిలోనైనా విలువైన నీ మాటల చేత అలాగే నీ దాసుల చేతనైనా సంఘానికి కావలసిన మాటలను మీరు అందించారు తండ్రి. ఈ సమయంలో తండ్రి మరికొన్ని మాటల చేత నీ పిల్లలతోనైనా ఉచ్చరించడానికి నైనా నిలబడి ఉన్న నాకు నీ పిల్లలకు అర్థం చేయించగలిగే జ్ఞానాన్ని నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే వినుచున్న ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధతో నీ మాటలు వినటానికి సహాయం చేయమని కోరుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి నిజంగా దైవ సేవకుల ద్వారా సంఘానికి కావాల్సిన ఎంత విలువైన వర్తమానాన్ని వినేశాం. మరి ముందుగా ప్రకటించుకున్న రీతిగా మరి దేవుని మనసును గెలిచిన మహిళలు ఎవరు అన్న మరి అంశం గురించి కొద్ది నిమిషాలు ఆలోచిద్దామండి. సమయం చాలా గతించింది కనుక నిజంగా ఒకరి మనసును గెలుచుకోవాలి అంటే వారి ఆలోచన ఎదుటి వారి హృదయంలో ఏముంది, వారి ఆలోచనలు ఏంటి, వారి కోరికలు ఏంటి అన్నది తెలుసుకున్నప్పుడే ఎదుటి వ్యక్తి మనసును దోచుకోగలుగుతారు. నిజంగా ఈరోజు సమాజంలో చూస్తున్న ప్రేయసి ప్రియుడి విషయాల్లో చూస్తే ఎవరికి ఏమి ఇష్టమో వాటిని తెలుసుకొని తీర్చటం, అలాగే భార్యాభర్తల బంధంలో కూడా అది గట్టిగా ఉండాలన్నా వారిద్దరి మరి మధ్య ఉన్న బంధం స్థిరంగా నిలబడాలి అంటే ఒకరి మనసులో ఒకరు తెలుసుకొని వాటిని నెరవేర్చినప్పుడే ఆ కుటుంబ వ్యవస్థ అనేది బలపడుతుంది. అలాగే దేవుని మనసును తెలుసుకోవాలి, దేవుని మనస్సును గెలుచుకోవాలి అంటే ఆయన మనస్సులో ఏముందో కూడా మనం తెలుసుకున్న వారమైనప్పుడే ఆయన మనసును మనం గెలుచుకోగలుగుతాం. అలా దేవుని మనసును గెలుచుకున్న వ్యక్తి మనకు కనబడతాడు. రోమపత్రికలో ఒక మాటను చూస్తే ఆయన అంటాడు కదా, మరి అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాస్తూ ఒక మాటని తెలియచేస్తున్నాడు. రోమపత్రిక 11:34 ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ఎవడు. చలమ్మ ఇక్కడ ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు అంటే ఆయన మనస్సును ఎరగాలి మనం. అలా ఆయన మనస్సును ఎరిగిన వాడు ఎవడంటే ఒకనాడు దావీదు దేవుని ఉద్దేశాలు నెరవేర్చిన వాడుగా, ఆయన హృదయ ఆలోచనలను నెరవేర్చిన వాడుగా మనకు దైవ గ్రంథంలో కనిపిస్తాడు. అంటే దేవుని మనస్సును తెలుసుకున్నాడు కాబట్టి దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడిగా మారిపోయాడు. నిజంగా దావీదు జీవితంలో ఒక తప్పును మనం చూస్తాం. ఆయన తొందరపాటును బట్టి, ఆయన నిర్లక్ష్యాన్ని బట్టి బత్షెబ విషయంలో ఆయన పొరపాటు చేశాడు. కానీ మిగిలిన తర్వాత ఆయన పశ్చాత్తాపం, ఆయన యొక్క కన్నీరు, తన పరుపు మరి తన కన్నీటిలో పరుపు తేలేంతగా ఆయన పశ్చాత్తాపం చెందినవాడుగా దావీదు కనబడతాడు. మరలా తన జీవితంలో అలాంటి పొరపాటు అనేది తన జీవితంలోనికి రాలేదండి. నిజంగా దావీదు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆయన బహు చలితో మరి వణికిపోతున్నప్పుడు ఆయన కౌగిటిలో ఆయన చలిని, ఆయనకున్న ఇక బలహీనతను తగ్గించటానికి అభిషేకను చిన్నదానిని దావీదు మరి పక్కలోకి పరుండబెట్టినప్పుడు దావీదు తనతో మరలా పాపము చేసినట్లు కనబడదు. అంటే ఒకసారి పాపము చేసి దేవుని యొద్ద పాపిగా కనబడిన దావీదు మరలా తన జీవితంలో అలాంటి పొరపాటు రాకుండా, పొరపాటు అనేది తన జీవితంలోకి చోటు ఇవ్వకుండా దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికే తన మిగిలిన శేష జీవితం అంతయు గడిపినట్లు దావీదును మనం చూస్తాం ప్రియులారా. నిజంగా మహిళలలో కూడా నిజంగా దేవుడు ఎంత మంచివాడు అంటే, ఆయన ఎంత గొప్ప మనసు కలిగిన వాడు అంటే పురుషులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వలేదండి. స్త్రీలముగా ఉన్న మనకు కూడా ఎంతో ప్రాధాన్యతనిచ్చి స్త్రీలు కూడా ఏదైనా దేవుని కొరకు చేయగలుగుతారు, స్త్రీలు కూడా దేవుని కొరకు ఏదైనా సాధించగలుగుతారని మరి దైవ గ్రంథంలో చరిత్రలో ఎంతో ఘనంగా నిలిచిన స్త్రీల జాబితాను దేవుడు తన లేఖనాల్లో ఎందుకు రాసి పెట్టాడు అంటే మనము కూడా నేటి తరానికి ఆ విధంగా మార్గదర్శకులుగా, ఆదర్శవంతులుగా మనం ఉండాలనే, మనలను ప్రేమించి మనను మరి దేవునిలో పెంచటానికి, మనము దేవునిలో ఉన్నతంగా ఎదగటానికి ఎన్నో విషయాలను దేవుడు మన కొరకు
వ్రాసి పెట్టాడు. నిజంగా దావీదు ఎలాగైతే దేవుని ఉద్దేశాలు ఎరిగి దేవుని ఇష్టాన్ని నెరవేర్చి ఆయన మనస్సును గెలుచుకొని మరి ఆయన వంశావళిలోనే అబ్రహాము తర్వాత మరి ఉచ్చరించబడిన వ్రాయబడిన పేరు ఎవరిదై అంటే దావీదు అండి. మత్తయి సువార్త చూద్దాం చూడండి, 1వ అధ్యాయం 1వ వచనంలో. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. చూడండి, యేసుక్రీస్తు వంశావళిని వ్రాయటానికి క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకంలో మొదటి వచనంలో ఎవరి పేరు వ్రాయబడి ఉంది? దావీదు పేరు. ఎందుకు ఆయన పేరు లిఖింపబడింది? నిజంగా అబ్రహాము చూస్తే దేవునికి ఒక స్నేహితుడిగా ఆయనకి ఏ పని కూడా చెప్పకుండా దేవుడు చేయలేదు. అంటే దేవుడు ఏ ఆలోచన తీసుకున్నా, దేవుడు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా అబ్రహాముతో ముచ్చటించినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం మలచబడితే ఆ అబ్రహాము తర్వాత ఎంతమంది రాలేదండి? అబ్రహాము కుమారుడిగా ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు తర్వాత యాకోబు వచ్చాడు, యాకోబు తర్వాత యోసేపు వచ్చాడు. వీళ్ళందరూ క్రమముగా వస్తున్నా కానీ ఎందుకు దావీదు పేరే లిఖింపబడింది అంటే దావీదు దేవుని మనసును గెలుచుకున్నాడు. ప్రియులరా, ఆ జాబితాలోనే మరి దేవుని మనసును గెలుచుకున్న స్త్రీల జాబితా కూడా ఆ యొక్క గ్రంథంలో రాయబడుతుంది. చూడండి, దేవుని మనసును గెలుచుకున్న కొంతమంది స్త్రీలను ఆ 1వ అధ్యాయం 1వ వచనం మరి 3వ వచనం నుంచి మనం చదివితే, మత్తయి సువార్త 1వ అధ్యాయం, యూదా తామారు నందు పెరేసును సెరాహును కనెను, పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమీనాదాబును కనెను, అబీనాదాబు నయసోనును కనెను, నయసోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయాచును కనెను, బోయాచు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయి కనెను, యెషయి రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను. ఇప్పుడు 16వ వచనం చదువుదాం. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. చూడండి, ఇక్కడ ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. చూడండి, ఇక్కడ మరి యేసుక్రీస్తు వంశావళిలో అబ్రహాము చేర్చబడ్డాడు ప్రారంభంగా, తర్వాత దావీదు చేర్చబడ్డాడు. అదే జాబితాలో మరి ఇక్కడ ఎవరెవరు కనబడుతున్నారు? తామారు కనిపిస్తుంది. నిజంగా తామారు విషయంలో ఇప్పటికీ కూడా మరి నాస్తికులుగా ఉన్నవాళ్ళు, బైబిల్ విరోధులు మాట్లాడుతున్న ఎన్నో మాటలు మనం వింటాం. ఆమె పేద ఎన్నో నిందలు అనేది కనబడుతూ ఉంటాయి. నిజంగా తామారు విషయంలో మనం చూస్తే ఆది కాండంలో ఆమె యొక్క సందర్భం అనేది 38వ అధ్యాయంలో కనిపించింది. అయితే సమయం అనేది చాలా అయింది కనుక నేను వివరించుకుంటూ వెళ్తాను. ఆది కాండం 38వ అధ్యాయం 6 నుంచి మనం చదివితే ఆమె యొక్క సందర్భం అనేది కనబడుతుంది. చదవద్దమ్మా. మరి తామారు మరి యోధాకు కోడలిగా ఉంటుంది. మరి యోధా పెద్ద కుమారుడైన మరి ఏరుకి భార్య. తామారు ఎవరు? యోధా పెద్ద కోడలు మరి తామారు. అయితే ఏరు మంచివాడు కాదు, బుద్ధిహీనుడు కాబట్టి దేవుడు అతనిని మొత్తటం వల్ల అతను చనిపోతాడు. యోధాకి జ్యేష్ఠ కుమారుడు ఏరు. ఎవరండి? జ్యేష్ఠ కుమారుడు. యేసుక్రీస్తు ఏ వంశావళి నుంచి రావాలని ప్రవచింపబడింది? యోధా వంశములో నుంచి ఎవరు రావాలి? యేసుక్రీస్తు రావాలి. ఆ యోధా వంశములో నుంచి యేసుక్రీస్తు రావాలన్నప్పుడు జ్యేష్ఠుడిగా ఉన్నవాడి గర్భంలో నుంచి రావాలి కదండి. అయితే జ్యేష్ఠుడిగా ఉన్నవాడు ఎలాంటి వాడు? బుద్ధిహీనుడు, మంచివాడు కాదు, చెడ్డ మనసు కలిగిన వాడు. కాబట్టి దేవుడు యోరును మొత్తటం వల్ల అతడు చనిపోతాడు. అయితే ధర్మశాస్త్రంలో ఒక నీతి ఉంది, ఎవడైనాను సంతానం లేకుండా చనిపోతే తన తమ్ముడు అక్కడ ఏం జరిగించాలంటే మరిది ధర్మం జరిపించి ఆ వంశావళిని నిలబెట్టాలి.
అయితే ఏరు చనిపోవటం వల్ల తన తమ్ముడిగా ఉన్న ఓనుని ఇచ్చి యోధ మరి తామారుకు వివాహం చేయటం జరుగుతుంది. అయితే ఈ ఓను కూడా ఎలాంటి వాడయ్య అంటే వాడు బుద్ధిహీనుడే. వాడు ఏమనుకున్నాడు తెలుసా? ధర్మశాస్త్రమును నెరవేర్చవలసిన వాడు, దేవుని మాటను నెరవేర్చవలసిన, దేవుని మాటకు లోబడవలసిన ఓను ఏం చేశాడయ్యా అంటే, నా వల్ల బిడ్డ పుడితే మరలా నా అన్నకు సంతానంగా ఎందుకు పిలువబడాలి, కాబట్టి అది జరగకూడదని వాడు పాపం చేసి దేవుని చేత మొత్తబడి చనిపోయాడు. అయితే అప్పుడు యోధ అంటాడు కదా, మరి తామారుకు మరి ఏ వస్త్రాలు ఇచ్చాడయ్యా ఆమెకంటే వైదవ్య వస్త్రములు ఇచ్చి, అమ్మ నా 3వ కుమారుడైన షేల చాలా చిన్నవాడు, అయితే ఇప్పుడు వాడికి నీకు ఇచ్చి వివాహం నేను చేయలేను కనుక నీవు వెళ్ళిపోయి నీ పుట్టింటిలో ఉండు. ఎలా ఉండాలి? వైదవ్య వస్త్రాలు. ఒకవేళ ఆమె పుట్టింటికి వెళ్ళిపోయి వివాహం చేసుకోవాలి అంటే ఆమెకి మంచి వస్త్రాలు ఇచ్చి పంపాలి. కానీ ఇక్కడ యోధ ఏం చేశాడంటే వైదవ్య వస్త్రాలు ఇచ్చాడు. వైదవ్య వస్త్రాలు ఇవ్వటం వల్ల ఆమె మరొక పురుషుని దగ్గరికి పోకూడదు, మరలా వివాహం చేసుకోకూడదు. వైదవ్య వస్త్రాలు తొలగించిన తర్వాతే వివాహానికి అర్హురాలు. కానీ ఇక్కడ యోధ చేసిన పని ఏంటంటే, మరి నా కుమారుడు 3వ కుమారుడు పెద్దవ్వైన వరకు నువ్వు ఎలా ఉండాలి? నీ పుట్టింట్లో విధవరాలుగానే ఉండాలి. మన భారతదేశంలో విధవరాలకి ఏం వస్త్రాలు ఇస్తాం? తెల్లని వస్త్రాలు ఇచ్చి పంపుతాం. మరి ఆయన వైదవ్య వస్త్రాలు అంటే ఎలాంటి వస్త్రాలు ఇచ్చాడో మనకు తెలియదు, కానీ ఆ వస్త్రాలతో ఆమె ఎక్కడుండాలి? పుట్టింట్లో ఉండాలి. నిజంగా విధవరాలుగా పుట్టింట్లో తెల్లని వస్త్రాలు వేసుకొని తెల్లని బట్టలు కట్టుకొని ఉంటే ఆమె పరిస్థితి ఎలాగుండిద్దండి? చూడండి, విధవరాలు ఉదయాన్నే లేచి ఎవరికైనా కంటబడొచ్చా? ఏ శుభకార్యానికని పిలుస్తారా? ఆమెని ఎంత హీనంగా చూస్తారు. అందులో ఎలా ఉంది? వయస్సులో ఉన్నామా పుట్టింటలో ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటుంది, సమాజంలో ఎంత అవమానాలను ఎదుర్కొని ఉంటుంది. అయినా కానీ ఆమె మాటకు కట్టుబడి వైదవ్య వస్త్రాలతోనే పుట్టింట్లో ఉందండి. ఉన్న ఆమె విషయంలో యోధ చేసినది ఏంటంటే, తన చిన్న కుమారుడికి మరలా అన్న మాటను కట్టుబడకుండా, తామారుకి ఇచ్చిన మాటకు కట్టుబడకుండా వేరే వివాహం చేసేస్తాడు. అప్పటికే యోధ భార్య చనిపోయి భార్య లేనివాడిగా యోధ ఉన్నాడు. అలాంటి క్రమంలో ఆ విషయం తెలుసుకున్న తామారు చేసిన నిర్ణయం ఎలాంటిదంటే, ఎందుకు నిజంగా ఆమె ఎలా ఉండాలండి? భర్తను కోల్పోయింది, పుట్టింట్లో ఉంది, ఆమె ఎలా అయినా బ్రతకొచ్చు కదా. కానీ వివాహం అయ్యిందా లేదని తెలుసుకున్న తర్వాత ఆమె చేసిన పని ఏంటయ్యా చూద్దాం. చూడండి, ఆదికాండం 34వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుదాం. ఒక్క నిమిషం. ఆదికాండం చదవమ్మా, 14వ వచనం. ఆదికాండం 38:14. అప్పుడు షేల పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడకుండుట చూచి తన వైదవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతుకు పోవు మార్గములో నుండి వేనాయిము ద్వారమును కూర్చుండగా యూద ఆమెను చూచి ఆమె తన ముఖమును కప్పుకొని వేశ్య అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయేదని రమ్మని చెప్పాను. అందుకామె నీవు నాతో వచ్చిన ఎడల నాకేమి వచ్చేదవని అడిగాను. నిజంగా చూడండి, ఆమె తప్పు చెయ్యాలి అనుకుంటే, నిజంగా ఆమె పాపము చెయ్యాలి అనుకుంటే మరి వైదవ్య వస్త్రాలు తీసేసి తన మామ వచ్చే దారిని కాచుకొని తనతోనే ఎందుకు పోవాలి? ఆలోచించండి. ఆమె పాపం చేయాలంటే లోకంలో ఎంతోమంది పురుషులు లేరా? ఉన్నారు. అయినా ఆమె ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందంటే, యోధా యొక్క వంశావళి నిలబడాలి. ఆ యోధా వంశావళిలో నుంచి ఎవరు రావాలి?
యేసుక్రీస్తు రావాలి. యోధా యొక్క జ్యేష్ఠ కుమారుడు చనిపోయినా ఆ యొక్క వంశావళి నిలబడాలి. కాబట్టి ఎవరిని కనుక్కుంది, ఎంత ఆలోచన కలిగి ఉందో చూడండి. పుట్టింటిలో ఉన్న వైధవ్య వస్త్రాలు కలిగి ఉన్న విధవరాలుగా మరి అంత బాధను మోస్తున్న తన బాధ్యతను మరిచిపోలేదు. ప్రియులారా, నేను ఏం చేయాలి, నా వంశావళిని కాపాడుకోవాలనుకుంది, వెళ్ళింది. అయితే చూడండి, ఇక్కడ పాపము ఒక వేశ్యగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారండి? ఏం కోరుకుంటారు? ఆస్తి కోరుకోవాలి, డబ్బును కోరుకోవాలి, లేకపోతే అతని నుంచి ఏం కోరుకోవాలి? ఇంటినో ఏదో ఒక మరి ఈ లోకంలో కనబడుతున్న గుణమైనవి కోరుకోవాలి. కానీ ఇక్కడ ఆమె ఏమి కోరుకుంటుందంటే, దారం ఏం చేసుకునిద్దండి యోధా దగ్గర నుంచి? ముద్రను ఏం చేసుకునిద్ది? చేతి కర్రను ఏం చేసుకునిద్ది? ఆమె ఎందుకు వాటిని తీసుకుందంటే, మరి ధర్మశాస్త్రములో పాపము చేసిన వాళ్ళకి ఏంటండి? తక్షణమే మరణ శిక్ష. ఆమె వైధవ్య వస్త్రాలు వేసుకున్న తర్వాత చూడండి, యోధాతో పోయినప్పుడు ఆమె ఏమైంది? గర్భం దాల్చింది. గర్భం దాల్చిందని తెలియగానే యోధా ఏం చేస్తాడు తెలుసా? ఆమెని వెంటనే బయటికి ఈడ్చుకురండి, కాల్చివేయండి. ఎందుకంటే అతను ఇచ్చిన మాటను మర్చిపోయాడు. కానీ మరి తన కోడల విషయంలో ఆలోచన కలిగి ఉన్నాడా? తన కోడల విషయంలో బాధ్యతను కలిగి ఉన్నాడంటే బాధ్యతను మరిచిపోయాడు. కానీ ఆమె మాత్రము తన వంశావళి విషయంలో, తన వంశావళిని కాపాడుకునే విషయంలో ఎంతో బాధ్యతను కలిగి ఒక్కసారి మాత్రమే మరి అక్కడికి పోవటం అనేది జరుగుతుంది. మరలా యోధాతో పాపము చేసినట్లు తామారు విషయంలో చూస్తామా? కనబడదండి. చూడండి, ఆమె తన వంశావళిని కాపాడుకోవటానికి ఒక నిందను, ఎవ్వరు చేయని ఒక నిందను మరి పని చేసి ఆమె ఒక నిందను మోస్తున్నప్పటికీ, అవమానాన్ని మోస్తున్నప్పటికీ తన వంశావళిని కాపాడుకోవటానికి ఒక గొప్ప కార్యం ఆమె ఆలోచన చూడండి. మనము కూడా ఈరోజు మన సంఘాన్ని కాపాడటానికి, మన సంఘ అభివృద్ధిలోనికి, మన సంఘాన్ని స్థిరపరుచుకోవటానికి స్త్రీలముగా ఉన్న మనము నిజంగా ఒకనాడు మరి తామారు వంశావళిని కాపాడటానికి ఎంత నిందైన భరించుకుంటూ తన బాధ్యతను ఎలా నెరవేర్చిందో, స్త్రీలముగా ఉన్న మనము దేవుని పనిలో, దేవుని సంఘములో మన పాత్ర ఏంటి, మనము దేవుని సంఘములో ఎలాగుంటే సంఘము అభివృద్ధి చెందుతుందని ఆ పాత్రను మరిచిపోయే వారముగా మనము ఉండకూడదు. నిజంగా ఎందుకు తామారు దేవుని మనస్సును గెలుచుకోగలిగింది? ఎందుకు యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు చేర్చబడి కలిగిందంటే, ఆమె నిజంగా చూడండి, యోధా వంశావళి నుంచి మరి జ్యేష్ఠుడిగా ఉన్న ఏరు చనిపోయాడు, ఓను చనిపోయాడు. ఇంకా వాళ్ళు చనిపోతే ఎలా మరి యోధా వంశావళి మరి చరిత్రలోకి వచ్చిద్దండి? అప్పటికే భార్య చనిపోయినదిగా, మరి భార్య లేని వాడిగా ఉన్నాడు కదా యోధా, మరి ఎలా ఉండిద్ది అంటే యేసుక్రీస్తు వంశావళి నిలబడాలి అంటే ఆమె ఆలోచన అంత గొప్పగుంది. ప్రియులారా, నిజంగా ఆమె ఆలోచన దేవునికి నచ్చింది కాబట్టే నిజంగా యోధా గారు కూడా ఆ విషయంలో ఒక మాట అంటాడు. ఆ మాట చూద్దాం. 38వ అధ్యాయం 26వ వచనం. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడును ఆమెను కూడలేదు. ప్రియులారా, చూడండి, మామ మరిచిపోయాడు కానీ తనకున్న బాధ్యతను మాత్రం ఆమె మరిచిపోలేదు. భారాన్ని కలిగి ఉంది. అయ్యో, నా వంశావళిని నేను కాపాడుకోవాలి, నిలబెట్టాలి అని ఆ భారాన్ని, బాధ్యతను మోసుకొని ఆమె గర్భవతి అయ్యేంతవరకు ఆ ఆలోచన తప్పనని విడిచిపెట్టనిదిగా కనబడి మరలా పాపము చేసినట్లు ఆమె జీవితంలో లేదు. ప్రియులరా, ఆ మనసును చూశాడు దేవుడు. ఆమె ఆలోచన గొప్పదిగా ఉన్నది కాబట్టే ఆమెను దేవుని మనసును గెలుచుకున్నదిగా వంశావళిలో చేర్చాడు. ప్రియులరా, అలాగే తర్వాత కనబడుతున్న మరొక స్త్రీ రాహాబు. ఆమె నిజంగా రాహాబు పాత్ర మనకు తెలుసు. ఆమె ఎవరండి? వేశ్య. నిజంగా రాహాబు ఒక వేశ్యగా ఉన్నప్పటికీ కూడా ఆమె వేగులు వారు ఎరుకో పట్టణాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఆమె పాత్ర ఎంత పోషించినదిగా కనబడుతుందంటే, వేగులు వారు వెళ్ళినప్పుడు వారితో ఆమె మాట్లాడుతున్న మాటని చూద్దాం. యెహోషువ గ్రంథం
యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రమును ఉండదు. చూడండి, ఇక్కడ రాహాబు ఎవరని మనకు తెలుసండి? వేశ్య. నిజంగా వేశ్యల మనసు ఎలా ఉంటుంది అంటే చాలా కఠినంగా ఉంటుంది. వారు దేనికి కూడా అంతగా చెల్లించరు. కానీ ఇక్కడ ఏ వేగులు వారు వచ్చి వారు ఎంతగా దేవుని మాటలు దేవుని గురించి వాళ్ళు చెప్పారో తెలియదు, కానీ ఆమె ఎలా దేవుని గురించి తెలుసుకుందో తెలియదు, కానీ ఆ దేవుని మాటలు ఆమె వినినప్పుడంట వాళ్ళ హృదయం ఏమైపోయిందండి? కరిగిపోయింది అంటున్నాడు. చూడు, మేము ఆ దేవుని మాటలు వినినప్పుడు హృదయము కరిగిపోయెను అంటు మాట చూస్తున్నాం. మరి చూడండి, సాగర గర్భంలో ఎన్నో గులకరాళ్ళు ఉంటాయండి. అవి ప్రతి సంవత్సరం డ్యామ్ నుంచి నీళ్లు వదిలినప్పుడల్లా ఆ నీటి ప్రవాహానికి ఆ రాళ్ళు ఏమైపోతాయంటే కరిగిపోతూ ఉంటాయి. అవి నున్నబడిపోతూ ఉంటాయి. ఆ నీటి ప్రవాహం కొట్టుకొని వచ్చినప్పుడు అలా రాళ్లలో ఏం కనబడిద్ది అంటే కరుగుదల అనేది, కరిగిపోవటం అనేది కనబడుతూ ఉంటుంది. చూడండి, కఠినమైపోయిన మొద్దుబారిపోయిన ఒక భయంకరమైన పాపపు జీవితంలో ఉన్న ఒక వేశ్య హృదయము దేవుని మాటలు విన్నప్పుడు ఆమె ఏమైపోయిందంట? తన హృదయము కరిగిపోయిందంట. చూడండి, ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి మనం దేవుని మాటలు వింటాం, దేవుని మాటల గురించి, దేవుని పనిని గురించి మనం తెలుసుకుంటాం, దేవుని వాక్యానికి లోబడాలి, జీవించాలి, విధేయులం అవ్వాలి, పెద్దలకు లోబడి జీవించాలని ఎన్నో గొప్ప గొప్ప మాటలు దేవుని దాసులను చూసి హెచ్చరింపబడుతున్నప్పటికీ కూడా ఎక్కడేసిన గొంగడి అక్కడే. మరి ఏదంటే దున్నపోత మీద వర్షం పడితే అంటే మన పరిస్థితి అంతా ఎలా ఉంటుందంటే, వచ్చామా, వాక్యం విన్నామా, వెళ్ళిపోయామా, వచ్చే మళ్ళా ఆదివారం వచ్చింది, విన్నామా, వెళ్ళిపోయామా అన్నట్లే ఉంటాము. కానీ దేవుని మాటకు ఎంతగా మనం జీవించగలుగుతున్నాం, లోబడగలుగుతున్నాం. ఒక రాహాబుని వేసి అయినప్పటికీ కూడా ఆమె వృత్తి భయంకరమైనది, కానీ దేవుని మాటలు ఎప్పుడైతే ఆమె విందో, దేవుని గురించి ఎప్పుడైతే తెలుసుకుందో, ఆమె తన జీవితాన్ని మార్చుకున్నదిగా కనబడుతుంది. అలాగే ఆమె జీవితంలో కనబడుతున్న మరొక గొప్ప విషయం ఏంటో తెలుసా? వేగులు వారు వచ్చిన విషయం ఎవరికి తెలిసిపోయిందండి? రాజుకు తెలిసిపోయి మరి వాళ్ళని చంపడానికి మరి సైనికులను పంపించినప్పుడు వాళ్ళని ఎక్కడ దాచిపెట్టింది? ఇంటిపైన ఆమె దాచిపెట్టి ఏమని విషయం చెప్తుందంటే, అయ్యా, వారి వచ్చిన మాట నిజమే, కానీ వారు వెళ్ళి ఫలానా ద్వారాన వెళ్ళిపోయారు, ఆ దారి వెంబడి మీరు వెళ్తే వారిని పట్టుకుంటారని చెప్తుంది. కానీ వారు ఎక్కడున్నారు? ఆమె ఇంటిపైనే ఉన్నారు. ఒకవేళ తిరిగి వచ్చి ఆమె ఇంటి మీద ఉన్న అదంతా ఎనికినప్పుడు వాళ్ళు కనబడితే ఆ రాహాబు పరిస్థితి ఏంటండి? తక్షణమే ఆమెని చంపేస్తారు. కానీ అంతా తెలిసి కూడా వేగులు వారిగా ఉన్న దేవుని పిల్లలను, దేవుని దాసులను ఆమె ఎందుకు కాపాడింది, ఎందుకు కాపాడడానికి తెగించింది అంటే, అయ్యో పాపపు జీవితంలో ఇప్పటి వరకు వేశ్య దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఏం చెప్తారండి? వేశ్య దగ్గరికి వెళ్ళిన వాడు ఏం చెప్తాడు? అమ్మా, నువ్వు చేసేది తప్పు, నువ్వు మారని బుద్ధి చెప్తాడా? నీ వృత్తి ఇదే కాబట్టి నేను డబ్బులు పాడేస్తున్నా, నువ్వు శరీరాన్ని అప్పచెప్పు, ఇదే కదా వాళ్ళు చెప్పేది. కానీ ఇక్కడ వేశ్యగా ఉన్న ఆమె ఇంటికి వెళ్ళిన వేగులు వారు ఏం చెప్పారో తెలియదు, కానీ ఆమె హృదయాన్ని మార్చారు. అంటే నా బ్రతుకును మార్చిన వారు, నా జీవితాన్ని మార్చిన వారు, నా యొక్క పాపపు జీవితాన్ని నాకు చూపించి నా బ్రతుకును మార్చారే. నా లాంటి బ్రతుకులు అనేకమైనవి మారాలి అంటే మీరు సమాజంలో సజీవులుగా ఉండాలి. అంటే దైవ దాసులు అనే ఒక దైవ సేవకుడు అనేది మన ఊరిలో, మన ప్రాంతంలో ఉండటం ఎంత ముఖ్యమంటే, ఒక కుటుంబమే కదండి, కొన్ని జీవితాలు అనేది దేవునిలో కట్టబడతాయి. పాపపు జీవితం నుంచి మరి పాడైపోతున్న సమాజంలో నుంచి ఒక పాపిని మార్చాలి అంటే ఆ ప్రాంతంలో ఎవరు అవసరం?
దేవుని సేవకుడు అవసరం ప్రియులారా. అది గుర్తించిందండి ఆమె. ఒకప్పుడు వేశ్య కావచ్చు, ఒకప్పుడు పాపపు బ్రతుకే కావచ్చు, ఒకప్పుడు పాపపు జీవితంలోనే బ్రతకొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని మాటలు విన్నదో, విన్న తోడన ఆమె జీవితాన్ని మార్చుకుంది ప్రియులారా. అందుకు దేవుడికి ఇష్టమైంది. నిజంగా దేవుని దాసులను కాపాడే విషయంలో ప్రాణాలను సహితము ఆమె ముందు పెట్టింది, తెగించింది. అంటే ఆమె దేవుని, నేను చనిపోయినా పర్లేదు కానీ ఎవరు చనిపోకూడదండి? దైవ సేవకులు చనిపోకూడదు, దేవుని బిడ్డలు చనిపోకూడదు. ఒకనాడు పౌలు గారి జీవితంలో కూడా అకుల ప్రిస్కలలు ఎలా పనిచేశారండి? మేము చనిపోయినా పర్లేదు కానీ పౌలు గారు వారి ప్రాణాలను సహితము అడ్డం వేసి పౌలు గారిని కాపాడినట్లు మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం ప్రియులారా. చూడండి, ఇక్కడ ఆమె తను రక్షింపబడటమే కాదు, తను మార్పు చెందటమే కాకుండా అదే రూతు. మరి చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. వేగులు వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారినందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారినందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలుల పాలెముల ఎదుట వారిని నివసింపచేసిరి. చూడండి, ఆమె రక్షింపబడటమే కాకుండా ఆమెలో వచ్చిన మార్పును బట్టి ఆమె కుటుంబము కూడా మార్పు చెందింది ప్రియులారా. మనము మారేమనటానికి గుర్తు ఏంటంటే మన క్రియలు మారాలి, మన కుటుంబం మార్చబడాలి. నిజంగా మనము దేవునిలోకి వస్తున్నప్పుడు మన చుట్టూ అన్యులే ఉంటారు, మన చుట్టూ దేవుని మాటలు తెలియని వారే ఉంటారు, మన చుట్టూ దేవునిని దూషించేవారు ఉన్నప్పటికీ కూడా మన మార్పు అనేది క్రియలలో కనబడుతున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళని మనం మార్చగలుగుతాము. మనము వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, దేవుని కార్యక్రమాల్లో కనబడట్లేదు, దేవునికి ఇచ్చే విషయంలో ఇవ్వండి అని ఎంత చెప్పినా కానీ దేవుని సేవకులు ఏమి ఇవ్వాలి, మా పరిస్థితులు దేవుడికి తెలియదని ఒకరి మనసు. దేవుని కార్యక్రమాలకి రమ్మంటే మాకు వాళ్ళ పని ఉందలే, మేము ఈరోజు రాము అంటే ప్రతి దానికి సాకులు చెప్తూ దేవుని కార్యక్రమాలకి, దేవుని పనులకు మనం మరి సాకులు చెప్తూ దేవుని పనిని తప్పించుకుంటున్నామంటే మనము మార్పు చెందినట్లా? ఆలోచించండి. ఒక వేశ్యగా ఉన్న ఆమె మారిన తోడనే తన క్రియలలో మార్పు వచ్చింది, తన కుటుంబాన్ని మార్చుకుంది, ఇశ్రాయేలు జనాంగంలో లెక్కింపబడింది. అలాగే విశ్వాసుల జాబితాలో కూడా ఆమె, విశ్వాసుల వీరుల జాబితాలో ఆమె పేరు లెక్కించడం జరిగింది ప్రియులారా. చూడండి, ఎంత పాత్రను, సేవకులను కాపాడే పాత్రను పోషించింది. ఈరోజు మనం దేవుని సంఘములో మనం ఉంటున్నాము అంటే దేవుని సంఘములో మన పాత్ర ఏంటి? నిజంగా దేవుని మనసును గెలుచుకునేటట్లు ఒకనాటి రాహాబు వలె ఒకప్పుడు జీవితం ఏదైనా కానివ్వండి, మార్పు చెందకముందు ఆమె జీవితం ఏదైనా కావచ్చు, మార్పు చెందిన తర్వాత తన పాత్ర ఎలాగైతే పోషించిందో మనము కూడా దేవుని సంఘంలోకి చేర్చబడిన తర్వాత మన నుంచి దేవుని సంఘం అభివృద్ధిలోనికి రావాలి, దేవుని కార్యక్రమాలు ఉన్నతంగా సాగాలి, అనేకులను రక్షించడానికి బాట వేసేవారుగా మన జీవితాలు అనేది, మార్పు అనేది కనబడాలి ప్రియులారా. అలా బ్రతికింది కాబట్టే దేవుని మనస్సును రాహాబు గెలుచుకోగలిగింది ప్రియులారా. అలాగే మరొక స్త్రీ మనకు అదే జాబితాలో కనబడుతుంది, రూతు కనిపిస్తుందండి. నిజంగా రూతు గ్రంథంలో ఆమె జీవితాన్ని మనం చూస్తే రూతు ఒక అన్య కుటుంబానికి చెందిన మోయాబు వంశం. అంటే మోయాబులు ఎలాంటి వాళ్ళో తెలుసా? జార స్త్రీలుగా వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు, విగ్రహారాధికులుగా కనిపిస్తారు మోయాబులు. దేవుడంటే పడని వారిగా మోయాబులు కనపడతారు. అలాంటి మోయాబు దేశంలో వచ్చిన స్త్రీ మరి ఇశ్రాయేల్ దేశానికి వచ్చిన తర్వాత ఆమె ఏమంటుందో తెలుసా? నీ దేవుడే నా దేవుడు. అత్తను అంటి పెట్టుకునేదిగా కనబడుతుంది, దేవునిని విడిచిపెట్టనిదిగా కనబడుతుంది. నిజంగా తోడుకోళ్ళు వెళ్ళిపోయిందండి ముద్దు పెట్టి. కానీ ఆమె వెళ్ళిపోయింది కదా, నేను వెళ్ళిపోవాలనుకోలేదు. ఆమె దేని గురించి ఆలోచిస్తుందో తెలుసా? నీ దేవునితోనే నేను ఉంటాను. నిజంగా సంఘములోకి చేర్చబడిన తర్వాత పాత జీవితాన్ని మనం మరెప్పటికీ కూడా
తవ్వుకోకూడదు, పాత జీవితంలోనికి మనం వెళ్ళకూడదు ప్రియులారా. నిజంగా ఆమె నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగమని మరి అత్తను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అత్తను పోషించటానికి ఆమె కంకణం కట్టుకుంది. మరి ఆ యొక్క దేశంలో తన ప్రవర్తనను కాపాడుకోగలిగింది. నిజంగా ఆమె అంటాడు కదా, దేవుడు ఆమె మాటలు విన్నాడండి. తన అత్తతో మాట్లాడిన మాటలు దేవుడు విన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకునేటప్పుడు ఆయన ఎక్కడుండి వింటాడంట? మలాకీ గ్రంథంలో చెప్తాడు కదా, ఆకాశం నుంచి ఆయన తొంగి చూస్తూ చెవినేస్తాడంట. నిజంగా నా పిల్లలుగా కూర్చున్నారు కదా, నా పిల్లలుగా ఇద్దరు కూర్చున్న వీరి మాటలు ఎలాగున్నాయి? నీ కూతురికి పెళ్లి చేసావా? ఇవే కదండి ఎక్కువ మాట్లాడుకునేది. మా ఇంటికాడ ఒక సంబంధం ఉంది, నువ్వేం కూర వండుకున్నా, మా ఇంట్లో నిజంగా విశ్వాసులుగా కూడుకున్నప్పుడు వాక్యంగా మాట్లాడుకుంటామా, మన కుటుంబ విషయాలు మాట్లాడుకుంటామా? నిజంగా ఇద్దరు విశ్వాసులు స్త్రీలుగా కూర్చున్నప్పుడు దేని గురించి మాట్లాడుకుంటాం? నిజంగా ఆడవాళ్ళు కూర్చున్నప్పుడు ఎప్పుడు కళ్ళు అన్నట్టుంటాయో తెలుసా? మనమే మాట్లాడుకోవాలి. ఫ్యాట్ పక్కమ్మ ఏం చీర కట్టుకుంది, పక్కమ్మ ఏం కూర వండుకుంది, ఇవే కదండి. అంటే ఇరుగు చుట్టుపక్కల వాళ్ళ విషయాలు మనం మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ రూతు తన అత్తతో ఏం మాట్లాడుతుందంటే దైవ సంభాషణ చేస్తున్నప్పుడు ఆయన విన్నాడు. విని ఆయన ఏమని మరి రూతుకు సమాధానం చెప్తున్నాడు? రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదని. చూడండి, రూతు విషయంలో ఆయన ఇస్తున్న ఒక నిమిషం క్షమించండి, 2వ అధ్యాయం 11వ వచనం. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నున్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఏం చేసిందండి? నీవు చేసిన దానికి దేవుడు ఏమిస్తాడని మాట్లాడుతున్నాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఆమె ఏం చేసింది? తన దేశాన్ని విడిచిపెట్టింది, తన తల్లిదండ్రులను విడిచిపెట్టి మరి ఇశ్రాయేలు దేశములోనికి చేర్చబడి మరలా ఎప్పటికీ కూడా తన ఇంటిని గురించి ఆమె ఆలోచించలేదు. తన అత్త కుటుంబం గురించి ఆలోచించింది. తనది ఏ దేశంలో ఉందో ఆ దేవుని గురించి ఆలోచించింది. కాబట్టి ఆమెకేం ఫలం ఇచ్చాడంట? బహుమానం. ఏ బహుమానం అంటున్నాడు? సంపూర్ణమైన బహుమానం. మనకు బహుమానం ఇస్తానన్నాడు. ఏ బహుమానం? పరలోకం అనే బహుమానాన్ని ఇస్తానన్నాడు. ఇక్కడ రూతుకి ఏ బహుమానం ఇస్తానన్నాడు అంటే సంపూర్ణమైన బహుమానం. నిజంగా సంపూర్ణ బహుమానం అంటే యేసుక్రీస్తు వంశావళిలో ఆమె చేర్చబడటమే ప్రియులారా. చూడండి, ఆమె మనసు ఎలా గెలుచుకుంది దేవుని మనసు అంటే ఆమె తన పాత జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని గురించి ఆలోచించింది, దేవుని గురించే సంభాషించింది, దేవుని కొరకే బ్రతికింది ప్రియులారా. నిజంగా ఇవన్నీ మనకు ఏం నేర్పిస్తాయంటే ఒకనాడు భక్తి కలిగిన స్త్రీలు ఎలా బ్రతికారు, మనం ఎలా బ్రతకాలి, మన ఆలోచనలు ఎలాగుండాలి, దేవుని మనసును గెలుచుకోవాలి అంటే మనం మన సంఘంలో దేవుని కొరకు ఏ పని చేయగలుగుతున్నాం, దేవుడు మనకి ఇచ్చిన పనిని సంపూర్ణంగా చేయగలుగుతున్నామా, విధేయతను కలిగి జీవించగలుగుతున్నామా, ఒక మాట సంఘములు అంటే సహించుకోగలుగుతున్నామా, దేవుని కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఎంతవరకు ప్రాకులాడగలుగుతున్నానని ఇక స్త్రీలను మనం చూస్తూ మనము కూడా మన జీవితాలను ఆ రీతిగానే కట్టుకోవాలి ప్రియులారా. అలాగే బత్షెబా విషయం చూస్తే బత్షెబా విషయంలో దావీదు పాపం చేశాడు, కానీ బత్షెబా మనసు
పాపం లేదండి. నిజంగా బత్షెబాని పిలవగానే రాజు ఆజ్ఞకు తల వంచి వెళ్ళిపోయింది. నిజంగా నీతో శయనిస్తాడని తీసుకెళ్లారా బత్షెబాను? రాజు పిలిచాడు, నువ్వు రామ్మని వెళ్తే పిలిచినప్పుడు అతను ఎందుకు పిలుస్తున్నాడో ఈమెకి తెలియదు. అయినా రాజు పిలిచాడు కాబట్టి నేను ఏం చేయాలి, ఆయన మాటను గౌరవించాలని వెళ్ళిపోయింది. నిజంగా మన యేసుక్రీస్తు రాజయ్య ఉన్నాడు మనకు. ఆయన మాటను మనం వింటున్నామా? మరి ఆయన మాటకు తల వంచగలుగుతున్నామా? క్రీస్తు మాటకు విధేయులం అవుతున్నామా? విధేయులమైతే ఆయన మాటను నెరవేర్చే వారముగానే మనం ఉంటాం ప్రియులారా. నిజంగా అందుకు ఆమె మనస్సు గెలుచుకున్నాడు కనుక నిజంగా రాజు మాటను విధేయతను, ఆమె బత్షెబాలో ఉన్న విధేయతను దేవుడు చూశాడు కాబట్టి ఏ వంశావళిలో పెట్టాడు ఆమె మనస్సు నచ్చి మరి యేసుక్రీస్తు వంశావళిలో ఆమెని చేర్చడం జరిగింది ప్రియులారా. అలాగే ఒక మరియ జీవితంలో చూస్తే, మరియ జీవితం మనందరికీ తెలిసే, కానీ ఆమె జీవితంలో మాట్లాడుతున్న ఒక మాటను మనం చూద్దాం. చూడండి, లూకాసువార్త 1వ అధ్యాయం 37వ వచనం చదువుదాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. చాలండి. చూడండి, అప్పటికి ఎంతో మంది కన్యకులు లేరా ఇశ్రాయేలీలలో? ఎంతో మంది ఉన్నా ఎందుకే మరియను దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? ఎందుకే మరియ గర్భాన్ని నుంచి యేసుక్రీస్తు రావడం జరిగిందంటే, చూడండి ఆమె ఏమంటుందో తెలుసా? నీ మాట చొప్పున నాకు జరుగును గాకని అప్పగించేసుకుందండి దేవుని మాటకు తన జీవితాన్ని అంకితం చేసుకుంది. నిజంగా సుమియోను దగ్గరకు యేసుక్రీస్తు శిష్యుడిగా ఉన్నప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఆయన ఏమని ప్రవచనం ఇస్తాడో తెలుసా? అమ్మ, ఇతని వల్ల నీ హృదయంలోకి ఏం వెళ్ళిపోయింది? ఖడ్గము దూయబడుతుంది. అంటే ఖడ్గం దూయబడటం అంటే ఏంటి? ఖడ్గం దూస్తే ఎంత బాధ అయితే కలిగిద్దో యేసుక్రీస్తుని బట్టి నీ హృదయం అంతగా చీల్చబడుతుంది. ఇవన్నీ నువ్వు సహించుకోవాలి. ఇంత కష్టం వచ్చింది, ఇంత కన్నీరు ఉండిద్దని తెలిసినా కూడా ఆమె ఏమంటుందో తెలుసా? నీ మాట చొప్పునే నాకు జరుగును గాకని విధేయురాలైపోయింది ప్రియులారా. నిజంగా దేవుని మాటలను వింటున్న మనము, నీ మాట చొప్పునే నేను బ్రతుకుతానయ్యా, నీ మాటకే నేను జీవిస్తానయ్యా, నీ మాటకే నేను కట్టుబడి బ్రతుకుతానయ్యని ఎంతమంది మన జీవితాలను ఇవ్వగలుగుతున్నాం దేవునికి? నిజంగా మనం దేవునికి అలా జీవితాన్ని అర్పగించగలిగితే దేవుడు ఖచ్చితంగా మనలను మెచ్చుకుంటాడు. దేవుడు మెచ్చుకున్న, దేవుని హృదయాన్ని గెలుచుకున్న మహిళల జాబితాలోకి మనం చేర్చబడాలి అంటే విన్న ప్రతి మాట ప్రకారము నెరవేర్చే పిల్లలముగా ఉండాలి. మరెన్నటికి లోక ఆశలను ప్రేమించని వారముగా ఉండాలి. మరి ఎన్నటికి లోకపు జీవితానికి ఆకర్షితులమయ్యేటట్లు మన బ్రతుకులు ఉండకుండా దిద్దుకున్నప్పుడే దేవుడు మన జీవితాలను మెచ్చుకుంటాడు ప్రియులారా. మరి ముఖ్యంగా దేవుని పనిలో మన పాత్ర ఎంత ఘనముగా ఉంటే అంతగా దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు ప్రియులారా. ఇప్పటి వరకు మీకు స్త్రీలను చూపించాను. దేవుడు మనసును గెలుచుకున్న మరి స్త్రీలను, దేవుని మనసును గెలుచుకుని యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడే అనేక మంది స్త్రీలను చూసాం కదా. స్త్రీలే కాదండి, ఆయన మనసును గెలుచుకుంది. నోరు లేని అభాగ్యమంగా మరి కాడి మోయటమే చేతకాని కొన్ని జీవులు దేవుని మనసును గెలుచుకొని దేవుని లేఖనాల్లో వాటి యొక్క పేరు, వాటి యొక్క పాత్ర అనేది దేవుని గ్రంథంలో వ్రాయబడటం అని చూసినప్పుడు మనం ఇంకెంత దేవుని కొరకు కష్టపడాలన్నది అర్థమవుతుంది. చూడండి, సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం చివరి రెఫరెన్స్, సమూయేలు 1వ గ్రంథం 6వ అధ్యాయం చూద్దాం. సమూయేలు 1వ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ముందుగా ఇక్కడ సందర్భం ఏంటంటే, ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ మీదకి మరి దండెత్తి ఇశ్రాయేలీలున్న మందసాన్ని తీసుకువెళ్ళిపోయి మరి ఎక్కడెక్కడ పెడతారంటే వాళ్ళు ఫస్ట్ అష్టోదు దేవత ముందు దేవుని మందసాన్ని పెట్టడం జరుగుతుంది. తర్వాత దాగోను గుడిలో దేవుని మందసాన్ని పెట్టినప్పుడు ఎక్కడైతే వారు మందసాన్ని పెట్టారో అక్కడల్లా ఏమైపోతాయి?
వారి దేవతలు మరి ఎక్కడికక్కడ ముక్కలు చేయబడటం. అలాగే ఫిలిస్తీన్లలో తెగులు అనేది వచ్చింది. ఫిలిస్తీన్లో గడ్డల రోగం అనేది ఫిలిస్తీన్లో పుట్టింది ప్రియులారా. అయితే ఈ ఫిలిస్తీన్ల ఆ ప్రమాదం మరి వచ్చినప్పుడు వాళ్ళలో ఉన్న పెద్దలు ఏమంటారంటే, ఫిలిస్తీన్లో ఉన్న పెద్దలు ఏమంటారంటే, చూడండి ఆ మాట చదువుదాం. 6వ వచనం చదవండి ఒకసారి. ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములు కఠినపరచినప్పుడు మీ హృదయములను మీరెందుకు కఠినపరుచుకొందురు? ఆయన వారిలో అద్భుత కార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి. ఇశ్రాయేలీలు వెళ్ళిపోయారు కదా. అంటే ఇశ్రాయేలు దేవుడు బహుబలమైన వాడు, గొప్ప కార్యాలు చేసేవాడు, మహత్య కార్యములు కలిగిన భేకరుడైన దేవుడు ఐగుప్తుల విషయంలోనే ఇంత కార్యములను జరిగిస్తే మీరెందుకు ఆ దేవుని విషయంలో కఠినపరుచుకుంటున్నారు? చూడండి, ఫిలిస్తీన్లలో పెద్దలు వారిలో ఉన్న సర్దారులను హెచ్చరిస్తున్న మాటలండి. మీలో ఎంత మరి ఇంత భయంకరమైన తెగులు వచ్చినా కూడా మీ మనసులు ఎందుకు కరగటం లేదు? మీ మనసులు ఎందుకు కఠినపరుచుకుంటున్నారు? చూడండి, నిజంగా ఇది యెహోవా వలన కలిగిన కార్యమే. ఇది యెహోవా వలన కలిగిన కార్యమని మీరు ఎలా తెలుసుకుంటారంటే, మీకు ఏ తెగులు వచ్చినాయో చూడండి, అక్కడ మాట ఉంటుంది 4వ వచనం. ఫిలిస్తీన్లు మనము ఆయనకు చెల్లించవలసిన అపరాధమైన అర్పణ ఏదని వారిని అడగగా వారు మీ అందరి మీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే కనుక ఫిలిస్తీన్ల సర్దారుల లెక్క చొప్పున 5 బంగారు గడ్డల రూపమును 5 బంగారపు పందికొక్కులను చేయింపవలెను. చూడండి, వారికి వచ్చిన ఆ తెగులు భయంకరమైపోవటాన్ని బట్టి ఈ తెగులు నుంచి మీరు విడుదల పొందాలంటే మీకు ఏ తెగులు వచ్చిందో ఆ తెగులు కలిగిన బంగారపు ప్రతిమలను చేయించి మందసాన్ని మరి కొత్త బండి మీద కట్టాలి. చూడండి, ఇక కొత్త బండికి కట్టవలసిన వాటిని లాగే ఈ కాడి మోసే వాటిని ఏటిని కట్టారయ్యా అంటే ఆడ పాడి ఆవులను కట్టారు. బండిని ఏ మోస్తాయండి? బండిని ఏ లాగుతాయి? ఎద్దు లాగిది. కొన్ని సందర్భాల్లో ఎద్దే కాడి కింద తల వంచదు. అవునండి, కొన్ని సందర్భాల్లో ఎద్దే బండి లాగదు. అంటే ఎప్పుడు అలవాటు ఉన్న మోసే భారము తెలిసిన ఎటు వెళ్ళాలని తెలిసిన ఎద్దులే కాడి కిందకి రావటానికి మొరాయిస్తాయి. కానీ ఇక్కడ ఆవులను బండి కడతారా? కట్టరు. కానీ ఇక్కడ ఎందుకు ఆవులను బండికి కడుతున్నారంటే ఇది యెహోవా వలన కార్యమా యెహోవా వలన జరిగిన కార్యమా కాదని తెలుసుకోవటానికి ఫిలిస్తీన్లు చేస్తున్న పని ఏంటంటే ఎప్పుడు ఎరగని కాడి మోయటం ఎరగని వాటిని దేనికి కడుతున్నారు? బండికి కట్టి ఇవి తిన్నగా ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలుసా? మరి ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి వెళ్ళిపోతే ఇవి దేవుని వలన కలిగిన కార్యమని తెలిసిద్ది. తిన్నగా బెత్షెమెషు అను పొలము ఆ సరిహద్దుల ఆ దారి వెంబడి వెళ్లకుండా వేరే మార్గాన్ని వెళ్ళిపోయింది అనుకోండి, ఇది దేవుని వలన జరిగింది కాదు అని నిర్ణయించుకుంటారన్నమాట ఫిలిస్తీన్లు. అయితే ఇది దేవుని వలనే కలిగిందని తెలియాలి అంటే ఈ ఆవులు ఎలా వెళ్ళాలండి? ఆవులకి ఏమైనా చెప్పారా వాళ్ళు? ఆవులకి ఏమైనా ఈ మార్గాన్ని వెళ్ళాలని చెప్పారా? ఎద్దుకైతే తెలుసు. ఎద్దు ఎక్కడికి వెళ్ళాలో యజమాని ఒకసారి చూపిస్తే ఏమైద్ది? తిన్నగా వెళ్ళిపోయిద్ది. మరలా తిన్నగా ఎక్కడికి వచ్చింది? యజమాని ఇంటికి వచ్చేసింది. వాటికి అలవాటు కనుక. కానీ ఇక్కడ చూడండి, ఆవులను కట్టారు. అవి ఆడవి, కాడి మోయటం వాటికి తెలియదు. మరలా అవి ఎలాంటివో తెలుసా? పాడి ఆవులు. వాటి దూడలనంట ఇంటిలో కట్టేశారని వ్రాయబడిద్ది అక్కడ. చూడండి, దూడని కట్టేసినప్పుడు ఆవు మేతకి వెళ్ళిపోయిద్దా ఫ్రీగా? దూడను లాక్కొని కట్టేస్తున్నప్పుడు దాని చుట్టూనే తిరిగిద్ది ఆవు. అవునా కదండి? కానీ ఇక్కడ చూడండి, ఇవి వాటి పిల్లలను వదిలిపెట్టి బండి కట్టిన తర్వాత అవి తిన్నగా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఎక్కడికైతే దేవుని నామాన్ని మహిమపరచడానికి ఎక్కడికెళితే దేవుని నామము మహిమపరచబడిద్దో అదే మార్గము గుండా అవి వెళ్ళిపోయి బెత్షెమెషు అని యెహోషువ పొలములు అవి ఏం చేయబడ్డాయి? నిలచిపోయినాయి ప్రియులారా.
చూడండి, నిలిచిపోయిన తర్వాత వాటిని ఏం చేస్తారో తెలుసా? అక్కడే వధించి దేవునికి దహన బలి అనేది అర్పించటం జరుగుతుంది. చూడండి, అవి ఎక్కడ ఏ కొంచెమైనను వారి దారి మళ్ళించుంటే వాళ్ళు తెలుసుకునే వాళ్ళ దేవుని వలన కలిగింది ఈ కార్యమని ఆలోచించండి. ఆ ఆవులు ఆ బండిని తిన్నని మార్గాన తీసుకెళ్లకుండా వేరొక మార్గాన తీసుకెళ్ళిపోయి ఉంటే ఇది దేవుని వలన కలిగిన మార్గం అని వాళ్ళకి తెలిసేదా? ఇది దేవుని వలన కలిగిన కార్యమని తెలిసేదా? తెలిసేది కాదు. చూడండి, ఒక పశువులే దేవుని మాటకు, దేవుని నామానికి మహిమ తీసుకురావటానికి అవి ఎంతగా తన పిల్లలను విడిచిపెట్టి, తమ బాధ్యతని విడిచిపెట్టి అవి దహన బలి కావటానికి, అవి చనిపోవటానికి ముందుకు వెళ్ళాయి. కాబట్టే వారి సందర్భాన్ని దేవుడు తన గ్రంథంలో వ్రాసి పెట్టాడు. ప్రియులారా, నిజంగా మనము కూడా దేవుని మనసును గెలుచుకోవాలి. దేవుని మనసులో మనం ఉండాలి. దేవుని గుర్తింపులో మనము కూడా ఉండాలి అంటే ఈరోజు మనం చేయవలసింది ఏంటో తెలుసా? మనకు కూడా ఎన్నో బాధ్యతలు అనేది ఉన్నాయి, ఎన్నో భారాలు నా మీద ఉన్నాయి కదా. నాకు ఇవన్నీ విడిచిపెట్టి నేను ఎలా దేవుని కొరకు నేను రానని మనం మొరాయించుకొని కూర్చుంటే ఎప్పటికీ దేవుని మనసును మనం గెలుచుకోలేం. ప్రియులారా, నిజంగా దేవుని మనసును మనం గెలుచుకోవాలంటే ఒక మోగ జీవులే దేవుని కొరకు బలైపోయినప్పుడు మనము జ్ఞానము కలిగిన వాళ్ళము, వాటికంటే శ్రేష్ఠులమై ఉన్నప్పుడు మనం ఎంతగా దేవుని కొరకు ప్రయాసపడాలి, మనం ఎంతవరకు దేవుని కొరకు మన జీవితాలను మరి త్యాగం చేయాలి. నిజంగా ప్రియులారా, మనము దేవుని కొరకు ప్రయాసపడినప్పుడు, మనము దేవుని కొరకు ఇచ్చే విషయంలోన, కార్యక్రమాలు చేసే విషయంలోన మన పాత్రలను మనము పరిపూర్ణంగా పోషించినప్పుడు మన బట్టి సంఘం అభివృద్ధిలోనికి వచ్చింది, దేవుని నామానికి మహిమ కలుగుతుంది, దేవుని మనసును గెలుచుకున్న వారమవుతాం. ప్రియులారా, నిజంగా దావీదు ఒకప్పుడు పొరపాటు కలిగిన వాడిగా ఉన్నప్పటికీ తన పొరపాటును సరిచేసుకుని మరి ఎన్నటికీ పాపము చేయని వాడిగా ఎలాగున్నాడో. ఒక రాహాబని వేశ్య, తన మునుపటి స్థితి వేశ్య కావచ్చు, తన మునుపటి స్థితి భయంకరమైన పరిస్థితి కావచ్చు, కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మరి ఎన్నటికి తన ప్రవర్తన జీవితంలో మరి పాపము లేనిదిగా కనబడుతుంది. తన మార్పును బట్టి తన కుటుంబాన్ని మార్చుకోగలిగింది. ప్రియులారా, మనము మార్పు చెందేమన్న దానికి గుర్తు ఏంటంటే మన క్రియలు మారాలి, మన ప్రవర్తన మారాలి. దేవుని కార్యక్రమాల మన పాత్ర కనబడినప్పుడు ఖచ్చితంగా దేవుని మనసును గెలుచుకున్న వారిగా మనము కూడా నిలబడగలుగుతాం. ప్రియులారా, కాబట్టి దేవుని మనసు మనం గెలుచుకోవాలి అంటే మొదటిగా దేవుని మాటలు క్రమము తప్పకుండా నేర్చుకోవాలి, క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి మనం రావాలి, క్రమము తప్పకుండా దేవుని కార్యక్రమాలు మన పాత్ర పోషించినప్పుడు దేవుని మనసు ఏదో మనకు తెలుస్తుంది. ఆ మనసు తెలుసుకున్న వారముగా, ఆ మాటలను పాటించే వారముగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని హృదయంలో మనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటామని తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుని, దయగలిగిన మా కన్న తండ్రి, నైనా ఈ యొక్క దినాన నైనా నన్ను ప్రేమించి మీరు నాకు ఇచ్చిన ఇటు అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. నిజంగా యోసేపు నీకు మీరు కలిగించిన మనసును బట్టి ఈ ప్రాంతానికి మమ్మల్ని మీరు రప్పించారు నాయన. అన్నయ్య కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, అన్నయ్య చేస్తున్న పరిచర్యని మీరు దీవించండి అయ్యా. సంఘములో ప్రతి ఒక్కరు కూడా సంఘ నాయకుడిగా ఉన్న నీ దాసునికి లోబడి సంఘ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్క బిడ్డ పాకులాడటానికి, ప్రయాసపడటానికి నీ కృపను తోడుగా ఉంచి నడిపించండి ప్రభువా. విన్న ప్రతి మాట నిష్ప్రయోజనము కాకుండా ఫలించి అభివృద్ధి చెందటానికి సహాయం చేయమని కోరుకుంటూ ఇటు ప్రార్థనను మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది. ప్రేమైన దేవుని వర్లారా, మరి ఇప్పటి వరకు దేవుని మనస్సును గెలిచిన మహిళలు, దేవుని మనసు తెలుసుకున్నవారు ఏ విధంగా ప్రవర్తిస్తారో మనం బైబిల్లో నుంచి కొందరు స్త్రీలను చూసాం, పురుషులను చూసాం, ఆఖరికి ప్రకృతిలో ఉన్న మోగజీవులు, జంతువులను చూసాం. అందరికీ అర్థమవుతున్న దేవుని మనసు దేవుని పిల్లలమైన మనం ఇంకా బాగా అర్థం చేసుకొని, ఎందుకంటే వారున్న ఆ కాలంలో ఈ 66 పుస్తకాల బైబిల్ సంపూర్ణమయ్యి ఉండలేదు. కొన్ని మాటలు తెలుసుకున్న వారు మరి దేవుని కోసం నమ్మకంగా బ్రతికి దేవుని యొక్క పరిచర్యలో ఉన్నారు.
మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకున్న మనం దేవుని మనస్సును తెలుసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండాలని ఇంత మంచి మాటలు మనకు అందించినటువంటి దైవజనరాలకు ఒకసారి మనం అందరం మన యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అభినందించవలసిందిగా కోరుచున్నాం. ప్రేమణ దేవుని వల్లరా, మరి ఈ సమయంలో లింగారెడ్డి గారు కోరిక మేరకు మీరు ఈ ఒకసారి మీకు అవకాశం, ప్రతిసారి ఎట్లానే అవుతుంది, మీరు ప్రతిసారి లేట్ చేస్తున్నారు, ఈరోజు బాగా లేట్ అయింది. ఈసారి భోజనాలు ఇక్కడ కాకుండా బయట చేపిస్తాం, మీరు 9 గంటలకే ఉండాలి, లేట్ చేయకూడదు. ఎందుకంటే దేవుని పని అశ్రద్ధగా చేయువాడు కనుక జాగ్రత్త కలిగి మెలకు కలిగి ఉండాలి. ఈరోజు ఒక అర్ధగంట లేట్ అయింది, నో ప్రాబ్లం. మంచి మాటలు విన్నాం. మరి ఎంత చక్కని మాటలు అందించినటువంటి దైవజనరాలు రెబకక్క గారికి మరి సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యగారు సింహాసనం, ఒక్క నిమిషం.